హలో అండ్ వెల్కమ్ టు వన్ ఇండియా. ఇవాళ మనతోని ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఉన్నారు. సో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్ట్రేట్ టు ద పాయింట్. నమస్తే మ్యామ్. మీ మొట్టమొదటి ఇంటర్వ్యూ మీ మినిస్టర్ అయిన తర్వాత మనం రాజకీయ లేకపోతే లా అండ్ ఆర్డర్ విషయాల్లోకి వెళ్ళే ముందు మీ జర్నీ మ్యామ్ క్లాస్ రూమ్ నుంచి హోమ్ మినిస్టర్ సీట్ వరకు ఎలా కొనసాగింది? మీ ఎర్లీ లైఫ్ ఎలా ఉండింది? మీరు చదువుకుంటున్నప్పుడు వెన్ యూ ఆర్ బీయింగ్ బ్రాట్ అప్ మీ ఊర్లో కానీ అది ఎలా జరిగింది? అండ్ రాజకీయాల్లోకి రావాలన్న డెసిషన్ మీరు ఎప్పుడు ఎందుకు తీసుకున్నారు? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా పాలిటిక్స్ అంటే ఏదో ఒక రకమైన ప్యాషన్ నాకు. పొలిటికల్ లీడర్స్ని ఫాలో అవటం కానీ, పొలిటికల్ లీడర్స్ గురించి విషయాలు తెలుసుకోవటం కానీ, అది చిన్నప్పటి నుంచి ఇదైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. అట్ ద సేమ్ టైం మా ఫాదర్ కూడా ఒక ఎకనామిక్స్ లెక్చరర్గా తన ప్రస్థానం స్టార్ట్ చేశారు. తర్వాత ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు నాన్న. ఆయన కూడా ఎస్పెషల్లీ ఈ సోషల్ స్టడీస్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం, డెఫినెట్గా ఈ పొలిటికల్ లీడర్స్ గురించి ఎక్కువ విషయాలు చెప్పటం, మేబీ అక్కడ ఏదైనా నాకు ఏదో అంటారు కదా బీజం నాటిందేమో పొలిటికల్గా. అక్కడ నుంచి మొదలు పెట్టుకొని నేను ఎట్ ద టైమ్ ఆఫ్ 5th క్లాస్ ఒక ఎస్పీఎల్ క్యాడర్లో నేను ఒక ఎలక్షనే ఫేస్ చేశాను. సో ఎలక్షన్ ఎలా జరుగుతుందో అట్ ద సేమ్ అలానే ఒక స్కూల్ ఎలక్షన్స్ అప్పుడు పిల్లలకి కొంచెం మోటివేట్ చేయడానికి ఆ టైప్లో పెట్టేవారు. సో అందులో కూడా నేను పార్టిసిపేట్ చేయడం, నెగ్గడం ఒక ఎస్పీఎల్గా 5th క్లాస్ అట్ ద టైమ్ ఆఫ్ 5th క్లాస్. దాని తర్వాత నుంచి ఇంకా కాలేజ్ స్టడీస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ పాలిటిక్స్లోకి వచ్చేసరికి నేను ఒక టీచర్ జాబ్ వచ్చింది నాకు. అంటే నేను టీచర్స్ని నాకు చాలా గౌరవం టీచర్ అంటే. ఎంఎస్సీ చేస్తుండగానే టీచర్ జాబ్ వచ్చింది, డిఎస్సీ నోటిఫికేషన్. అది కూడా నా అదృష్టం ఏంటంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు నేను ఆ రోజు కూడా నేను టీచర్గా అపాయింట్ అయ్యాను. అపాయింట్ అయిన తర్వాత 12 years సర్వీస్ చేశాను. 12 years సర్వీస్ చేసినప్పుడు కూడా ఏంటంటే నాకు ఒక క్లాస్ రూమ్లో దగ్గర కూర్చొని పనిచేయడం అన్న దానికన్నా పాలిటిక్స్లోకి వెళ్ళాలి అన్న తపన అయితే ఆ రోజు రోజుకి పెరిగింది. 2030 అప్పటి నుంచి కొంతమేరకు పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ, నా ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా పాయకరావుపేట కాన్స్టిట్యున్సీలో గజపతి నగరం. ఇది క్లియర్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిమ్మల్ని ఆపుతున్నాను, సారీ. అంటే దీనికంటే ముందు పొలిటికల్గా మీ ఫ్యామిలీకి కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదమ్మా. ఈవెన్ మా నాన్నగారు ఒక సామాన్యంగా ఒక ప్రిన్సిపల్, ఒక కాలేజ్ ప్రిన్సిపల్ నాన్న, అమ్మ ఒక టీచర్, అన్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, వదిన ఒక గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్. దట్స్ ఇట్, అంతే. అంతకుమించి నాకు వెనకాతల కనీసం పొలిటికల్గా ఒక ప్రెసిడెంట్, ఎంపీటీసీ చేసిన వెనకాతల ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ నేను రావటం పాలిటిక్స్లోకి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద వచ్చాను, ఎమ్మెల్యేగా నెగ్గాను. తర్వాత మధ్యలో గ్యాప్, ఇప్పుడు ఎమ్మెల్యేగా నెగ్గి మళ్ళీ మినిస్టర్ అయ్యాం. అంటే ఈ 10 years గ్యాప్లో నేను 2013లో నేను జాబ్కి రిజైన్ చేశాను. 2001 February జాయినింగ్ నాది యాజ్ ఏ టీచర్గా. అది గజపతి నగరం పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ. అందుకే అనుకుంటుంటాను పాయకరావుపేటతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది, పాయకరావుపేట కాన్స్టిట్యున్సీతో. సో యాజ్ ఏ టీచర్గా నేను అక్కడి నుంచే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అవ్వటం వల్ల చాలామంది అనిత నువ్వు ఎందుకు పోటీ చేయకూడదు, నీకు ఇంట్రెస్ట్ కదా అనేవారు. బట్ నేను ఏంటంటే కొంచెం గ్యాప్ తీసుకున్నా. చిన్నపిల్లలు, అప్పుడు బాబు ఇంకా చిన్నోడు, తర్వాత పాప చిన్నది. సో అవకాశం రావాలి కదా అనుకున్నా. 2013లో అక్కడున్న టీడీపీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళటం, అదే టైంలో నేను ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయాలని ఒక ఆలోచన రావటం. ఒక చంద్రబాబు నాయుడు గారు అనేసరికి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేయటమే చాలా అదృష్టంగా భావించే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పలానా వాళ్ళు గాడ్ ఫాదర్ నేను ఏ రోజు చెప్పుకోలేదండి. ఎందుకంటే నా గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారే. పలానా వ్యక్తి ద్వారా నేను వచ్చాను, పలానా వాళ్ళు చేశారు, సపోర్ట్ చేశారు. అయ్యన్ పాత్ర గారు లాంటి వాళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నేను పొలిటికల్గా వస్తాను అనుకునేటప్పుడు. కానీ ఫస్ట్ నుంచి కూడా నన్ను ఎంకరేజ్ చేసింది కానీ, ఎందుకు ఇబ్బంది లేదు నువ్వు ముందుకెళ్ళు అని చెప్పి నాకు సపోర్ట్ చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు. సో నేను నా పొలిటికల్గా నా గాడ్ ఫాదర్ అయితే చంద్రబాబు నాయుడు గారే పేరు చెప్తాను నేనైతే. సో ఆ రకంగా రావటం, వచ్చిన తర్వాత గాడ్స్ గ్రేస్ సక్సెస్ అవ్వటం జరిగింది. కానీ ఒకటి మాత్రం నిజమండి, నేను ఈరోజు పొలిటికల్గా సక్సెస్ అవుతున్నాను, ద ప్రాసెస్ అవుతున్నాను అన్న దానికి అయితే కారణం బికాస్ నేను ఒక టీచర్గా పనిచేసిన 12 years ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా పనిచేసింది. అది నాకు ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకోవటం కానీ, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే యాజ్ ఎ టీచర్నే కదా. నేను అంటాను అంతా ఏంటి చక్కగా చెప్పామంటే బిఏ టీచర్ కదండి, ఆ తర్వాత మిగతావన్నీ. సో అందువలన నాకు అది బాగా ప్లస్ అయింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా నన్ను ఒక ఓన్ ఫ్యామిలీలా చూసుకుంటారు టీచర్స్ అందరూ కూడా. దేవుడి దయ వల్ల ఇంతవరకు రాదు. అందుకనే మీరు రీసెంట్లో హెడ్లైన్స్ కూడా చదువుంటారు, స్టీకర్కి కరిగిచ్చినట్టు హోమ్ మినిస్టర్ ఇచ్చారు మేడంకి అని చెప్పి. మ్యామ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు డెసిషన్ తీసుకున్నారు పాలిటిక్స్లోకి రావడానికి, మీరు లీడర్లు
అట్ ద సేమ్ టైం ఇంతకుముందు మినిస్టర్ లాగా చేసిన లీడర్స్ ఉన్నప్పటికీ మీకు హోమ్ లాంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇచ్చారు చంద్రబాబు నాయుడు. దాని మీద మీ స్పందన ఏంటి? యాక్చువల్గా ఇక్కడ ఒకటి చూడాలండి. నేను 2014-19 ఎమ్మెల్యే చేసిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు లేకపోతే చరిత్ర చెప్పేవాడు ఎవడు ఉంటాడండి. 100%. ఇప్పుడు ఏదైనా మన ప్రెజెంట్ మనం ముందుకు వెళ్ళాలంటే ముందు బ్యాక్ మన చరిత్ర తెలియాలి కదా, పాస్ట్ తెలియాలి కదా. ఫ్యూచర్లో అడుగు పెట్టాలంటే ఆ పాస్ట్ చెప్పే వాళ్ళందరూ కూడా ఈరోజు ఉండాలి పక్కన. డెఫినెట్గా వాళ్ళు కూడా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. కాబట్టి అది ఇంకొకటి ఏంటంటే ఈరోజు నాకు పెద్ద టాస్కే హోమ్ మినిస్ట్రీ అనేది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన ఇప్పుడు ఒకేసారి కార్యకర్తల్లోని ఒక రకమైన ఆస్పిరేషన్స్. వాళ్ళు ఏంటంటే తొందరగా ఏదో జరగాలి అన్న తపన ఉంటుంది వాళ్ళలోని. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే పెద్ద బిగ్ టాస్కే. బట్ చంద్రబాబు నాయుడు గారు తయారు చేసుకున్న వ్యక్తిగా అది హ్యాండిల్ చేయగలను. సపోర్ట్ ఉంది, లోకేష్ గారి సపోర్ట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంది, ఈరోజు ఇంకొక సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది. దెన్ నేను చేయగలను నమ్మకం అయితే నాకు ఉంది. మ్యామ్, నా నెక్స్ట్ క్వశ్చన్ 2 పార్ట్స్లో. ఒకటి, మీ ఫార్లో ఉన్నా మీకు అగెన్స్ట్ ఉన్నా మీ ఏపీ పొలిటికల్ సినారియోలో ఎవరితో మాట్లాడినా మీ గురించి ఒక్క మాట మాత్రం 100% చెప్తారు. చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ, మీ ఒపీనియన్స్ చాలా స్ట్రాంగ్. అది మీ పర్సనాలిటీలో ఎప్పటి నుంచి అని ఎందుకు వచ్చింది? సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇప్పటికి కూడా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీమితం కాదు ఇది, మహిళలు పాలిటిక్స్లోకి రావాలి అంటే ఒక ట్యాబు అనేది ఉంది. వెళ్ళొచ్చా, ట్రీట్మెంట్ ఎలా దొరుకుతుంది, మనం వెళ్ళి అక్కడ సస్టైన్ కాగలమా, ఉండగలమా, ఏమైనా చేయగలమా, చాలా థాట్స్ అనేది ఒక మహిళ బ్రెయిన్లో నడుస్తూ ఉంటాయి పాలిటిక్స్ పరంగా. మీరు అది చేయొచ్చు అని ప్రూవ్ చేశారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో కూర్చున్నారు. ఈ 2 విషయాల మీద మీరు ఏమంటారు? అండ్ మహిళలకి మీ మెసేజ్ ఏంటి? యాక్చువల్గా పాలిటిక్స్లోకి లేడీస్ రావటం అన్నది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇందిరాగాంధీ గారు దగ్గర నుంచి మనం చూసుకున్న పాలిటిక్స్లోకి లేడీస్ వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఎక్కడంటే సక్సెస్ రేట్ చూసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. 1 or 2 ఇలా చేతుల మీద పెట్టి మనం చూసుకోవచ్చు. 1 or 2. ఈవెన్ జయలలిత గారు లాంటి వాళ్ళే సఫర్ అయ్యారు పాలిటిక్స్లో. మమతా బెనర్జీ గారు, వీళ్ళందరూ కూడా ఓవరాల్గా చెప్పాలంటే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషనల్ ఉమెన్ కింద వాళ్ళైతే ఉంటున్నారు. కానీ వెనకాతల వాళ్ళ పడ్డ కష్టం అది జనాలకి ఎవరికి సాధారణంగా తెలియదు. మీరు నమ్మరండి, 2014 నుంచి 19 వరకు నా జర్నీ ఒకటి, 19 నుంచి 24 వరకు జర్నీ ఒకటి. 2014 నుంచి 19 వరకు నాకు తెలియకుండానే వాట్ ఈస్ పాలిటిక్స్ అని తెలియకుండానే ఎమ్మెల్యే అయ్యాను. సస్టైన్ చేయగలిగాను, కాన్షియన్స్ మీద దృష్టి పెట్టగలిగాం. అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి 2019లో మళ్ళీ మేము ఓటమి పాలయ్యాం. ఆ తర్వాత నుంచి అసలు జర్నీ స్టార్ట్ అయింది నాది నిజంగా చెప్పాలంటే. అంతవరకు ఏజ్ ఎమ్మెల్యేగా నాకు కూడా అంత తెలిసేది కాదు. పడ్డాను, బాధలు పడ్డా. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు. ఎక్కడ? అసెంబ్లీలో. ఆ రోజు కూడా తట్టుకొని వెళ్ళకుండా. ఆ రోజు చాలామంది వదిలే అన్నారు. ఎందుకు వదలాలి? ఎందుకు వదలాలి? నేను తప్పు చేస్తే బాధపడాలి, నేను తప్పు చేస్తే భయపడాలి దేనికైనా. రేపొద్దున్న నేను ఈ రోజు నేను ఇక్కడ కనుక ఆన్సర్ చేయకపోతే రేపొద్దున్న నా పిల్లలు క్వశ్చన్ చేసిన నేను ఆన్సర్ చెప్పలా, డెఫినెట్గా చెప్పలేను నేను. ఎందుకంటే నేను ఎక్కడ అవమానపడ్డానో నేను అక్కడ నన్ను నేను నిరూపించుకోవాలి, అక్కడే గౌరవం తెచ్చుకోవాలి. నేను ఎక్కడ అవమానపడ్డానో అక్కడ నేను గౌరవం సంపాదించుకోవాలి. అది నా మోటో. సో ఆ రోజు కూడా నేను నిజంగా లిటరల్లీ ఆ రోజు నేను ఏడ్చిన రోజు, అసెంబ్లీలో ఏడ్చిన రోజు, అనిత నటించిందా, అనిత నిజంగానే ఏడ్చిందా, మీరు నమ్మరు ఈ రోజుకి కూడా. అసలు ఆ రోజు అయితే నాకు ఇంచుమించుకు 1 hour కన్నీళ్ళు ఆగలే. అసలు ఏంటి ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసుకొని అసెంబ్లీ వరకు వస్తే ఎక్కడో అవమానపడ్డాము, ఏదో సోషల్ మీడియాలో ఎవడో ఏదో మాట్లాడాడు అన్నది వేరే విషయం. సాటి మహిళే, కో ఎమ్మెల్యే మన గురించి అంత నీచంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే అది మనం ఎలాగా ఫేస్ చేయాలి? దాన్ని ఫేస్ చేయాలి. చేశాను ఆ రోజు. ఏ పాయింట్లో అనిపించిందా మ్యామ్ ఇది అవసరమా మనకి అని చెప్పి? అనిపించింది కూడా నాకు. ఎప్పుడు అనిపించిందంటే, రేష్మి మా పాప బాబు అప్పుడు చిన్నపిల్లలు, ఇంకా వాళ్ళు నా దగ్గరకు వచ్చి పేపర్, ఇంకా దేవుడి దేవాలు వాళ్ళకి ఏంటంటే పేపర్ చదవడం, తెలుగు చదవడం అంత రాదు కాబట్టి వదిలేశారు. నేను ఇంచుమించుగా ఒక 4-5 days టీవీ కూడా ఆన్ చేయలే. చూస్తారేమో, ఎందుకంటే ఏదో ఒకటి చూస్తారు, న్యూస్ నడుస్తూ ఉంటుంది, ఏదో ఒకటి చూస్తారు, అమ్మ ఇదేంటి అని అడుగుతారు. కొన్ని రోజులు వాళ్ళకి సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంచాను, ఈ ఫేస్బుక్స్కి వాటికి దూరంగా ఉంచాను. ఎందుకంటే కింద కామెంట్స్ చదువుతారు. సో కొంత వాళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత ఎంతవరకు మనం రిస్ట్రిక్ట్ చేయగలం, చిన్నపిల్లలు రిస్ట్రిక్ట్ చేయగలం. కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది మీ అమ్మ పొజిషన్. ఈరోజు అమ్మ ఇలాగ పాలిటిక్స్లో ఉందంటే 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు.
దాన్ని మీరు ఎప్పుడు కూడా హార్ట్కి తీసుకోవద్దు. Hmm. ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడద్దు. పాజిటివ్గా ఉన్నది తీసుకోండి, నెగిటివ్గా ఉన్నది తీసుకోవద్దు. అలా చెప్పి ఆఖరికి కామెంట్స్ చదవకుండా ఆపగలిగాను. ఎంతవరకు ఆపగలం? కానీ పిల్లల మైండ్ సెట్ని కూడా మేము మార్చుకోవాలి. అంటే ఒక పక్కన లేడీ పాలిటిక్స్లోకి రావాలంటే ఫ్యామిలీని సర్దుబాటు చేసుకోవాలి, పిల్లల్ని మోటివేట్ చేసుకోవాలి, తన కుటుంబాన్ని మోటివేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బయటకు వచ్చి ప్రపంచాన్ని ఎదుర్కోవాలి. ఎలాంటి ప్రపంచాన్ని ఎదుర్కోవాలి? మేము కట్టుకున్న చీర దగ్గర నుంచి మేము పెట్టుకున్న బొట్టు వరకు కూడా అబ్జర్వ్ చేసి కామెంట్స్ పెట్టే సందర్భాలు ఉన్నాయి. అటువంటి వాటిని కూడా మేము ఆ కామెంట్స్ని కూడా మేము రిసీవ్ చేసుకోవాలి, నిలబడాలి. అది ఎంత కష్టమో తెలుసమ్మా నిజంగా. ఈరోజు బయటికి వెళ్తే అది ఇది అని ఎంత సింపుల్గా మాట్లాడేస్తారు. ఈవెన్ రాష్ట్రపతి హోదాలో ఒక లేడీ ఉన్నా కూడా అది ఇదనే మాట్లాడే కల్చరే ఈరోజు మనకు కనిపిస్తుంది. అది మార్పు. నాకు బాధ ఏంటంటే భారతీయ సంస్కృతి అనేసరికి ఆడవాళ్ళని గౌరవించే సంస్కృతి, ప్రపంచంలోనే ఎక్కడా లేని ఆడపిల్లల్ని గౌరవించే సంస్కృతి, ఆడబిడ్డల్ని గౌరవించే సంస్కృతి భారతదేశంలోనే ఉంది. అదే భారతదేశంలో ఈరోజు అదే ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నామంటే ఒక్కసారి బాధ అనిపిస్తుంటుంది. కానీ అందరూ అలా లేరు. రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. పొలిటికల్గా రివాలిటీ ఉన్నది పొలిటికల్గా చూసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది అనమాట. ఆ సోషల్ మీడియాలో మార్ఫ్ చేసి పెడతారు ఫొటోస్. ఎందుకు పనికిరానుడు మా మీద ఒక్క టక్కమన కామెంట్ పెడతాడు. ఒక్క క్షణం. మ్యామ్ నెక్స్ట్ యాక్చువల్లీ నేను దీనికే వస్తున్నాను. సోషల్ మీడియా అనేది వచ్చే తరాల మీద కూడా సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. వాటి రోజు రీసెంట్గా మీరు ఒక కేసు చూసే ఉంటారు, తెలంగాణలో జరిగింది. ఆయన అరెస్ట్ కూడా చేశారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్, కోట్ అండ్ కోట్ ఇన్ఫ్లుయెన్సర్, ఒక 2 నుంచి 3 ఏళ్ళు చిన్న పాప నాన్నగారితో ఆడుకుంటుంటూ వీడియో చేస్తుంటే దాని మీద సెక్షువల్ కామెంట్లు చేసి దాన్ని వైరల్ చేసి అది కేసు రిజిస్టర్ అయ్యి అది అరెస్ట్ అయ్యే వరకు వెళ్ళింది మ్యామ్. కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రం హైలైట్ అయ్యింది. ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ ఇంటర్నెట్ మీద ఇవాళ రోజు హైలైట్ అవ్వట్లేదు అండ్ ఏం యాక్షన్ కావట్లేదు. బికాస్ ఇట్ ఇస్ అ వెరీ టఫ్ స్పేస్ టు రెగ్యులేట్. ఎందుకంటే ఇంటర్నెట్ ఎక్కడి నుంచైనా అప్లోడ్ చేయొచ్చు కాబట్టి. దీని మీద మీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే ఇవాళ రేపు లైక్ల కోసం, సబ్స్క్రైబర్ల కోసం, హిట్ల కోసం ఎటువంటి హద్దులు లేకుండా అండ్ రీసెంట్గా నాకు తెలిసే విమెన్స్ కమిషన్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారంటే మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీరు ఈ లాస్ అన్నీ చదవండి, ఇవన్నీ మీరు చదివి అవగాహనతో మీరు ఏం మాట్లాడుతున్నారో మాట్లాడండి, లేదంటే మీ తాట తీస్తాం, లేదంటే మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. మీ వర్జన్ ఏంటి దీని మీద? ఎందుకంటే వచ్చే తరాల మీద సోషల్ మీడియా అనేది ఒక డబుల్ ఎడ్జ్ స్వర్డ్ అయిపోయింది. డెఫినెట్గా. ఇప్పుడు విషయం ఏంటంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఉందంటే గవర్నమెంట్లు మార్చేస్తుంది. ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే సోషల్ మీడియా విషయంలో వాళ్ళు కూడా ఎంత దారుణమైన థంబ్నెయిల్స్ పెడతారంటే వాళ్ళు యూట్యూబ్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ, అంటే వాళ్ళు వ్యూవర్షిప్ పెంచుకోవటానికి, వాళ్ళకి సబ్స్క్రైబర్స్ పెంచుకోవటానికి, అంటే లిటరల్లీ చెప్పాలంటే సోషల్ మీడియా వేదికగా వ్యాపారం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా వేదికగా సిచ్యువేషన్ని ఏం మారుస్తున్నారు అనాలి. ఇప్పుడు లాస్ట్ అంటే నేను ఇక్కడ పొలిటికల్ మాట్లాడాలి, నేను యాజ్ ఎ పొలిటికల్ లీడర్ కొన్ని పొలిటికల్ మాట్లాడాలి. 2019 బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ముందు సోషల్ మీడియాని ఎంత వాడారంటే నాకు తెలుసు. అంటే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వాళ్ళ చేత తిట్టించి, వాళ్ళ చేత మాట్లాడించి, వాటిని స్ప్రెడ్ చేసి, అంటే ఓవరాల్గా చెప్పాలంటే సోషల్ మీడియా అంత ఇంపాక్ట్ చూసుకున్నారు. అఫ్కోర్స్ మేము వాటన్నిటికీ ధీటుగా మేము కూడా వెళ్ళాం. అదే సోషల్ మీడియా మీద సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడితే గవర్నమెంట్కి వ్యతిరేకంగా అప్పుడు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఇమీడియట్గా సిఐడి అటెండ్ అయ్యేది. సిఐడి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయటమనో మా మీద కేసులు పెట్టమనో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం చేసేది. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ అదే సేమ్ వెర్షన్ వాళ్ళు బయటకు తీసుకొస్తున్నారు. ఇందాక మీరు అన్నారు ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఇంకా వాడికి సంబంధం లేదు, ఒక క్లిక్ అంతే కదా ఫార్వర్డ్ చేయటం, ఒక క్లిక్. నాకు రీసెంట్గా నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక ఆడపిల్లను కొడుతున్న వీడియో ఒకటి వచ్చింది. వాళ్ళు ఇంచుమించుగా నాకు ఒక 1 డేలో ఒక 50 మంది పంపించుంటారు నాకు వాట్సాప్. నాకు ఇది పాతదేమో అనిపించింది, కానీ ఎందుకైనా మంచిది ఒకసారి కమిషనర్కి పంపిద్దామని చెప్పి సిపికి పంపించి ఒకసారి ఇది ఎక్కడ జరిగిందో ఒకసారి చెక్ చేయండి అన్న. అది 1 ఇయర్ బ్యాక్ జరిగిన వీడియో. ఆల్రెడీ దాని మీద పాత వీడియోలు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు ఎలా పెడతారంటే మాకు అంతగారు స్పందించట్లేదు, అంటే అసలు దాన్ని ఎలా అంటే ఈ రీసెంట్గా ఎక్కడో జరిగింది అన్నట్టుగా క్రియేట్ చేసి ఆ రకంగా పెడుతుంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు కొత్త వరవడి, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా నన్ను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేయటం, అంటే ఆ బురదంతా మా మీద జల్లడానికి ప్రయత్నం చేయటం.
రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీడియాలోని గవర్నమెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలమ్మా. అందులోని తను మొన్నటి వరకు ఒక సీఎం, ఇప్పుడు ఒక ఎక్స్ సీఎం, ఇప్పుడు ఒక ఎక్స్ సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండాలని మనం కోరుకుంటాం, అంతే కదా. 36 రాజకీయ హత్యలు జరిగినాయి అన్నాడు. నేను వెంటనే అన్నా, పేర్లి అన్నా, నేమ్సి. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే మ్యామ్. మీకు ఒక సైడ్ అఫీషియల్ వర్జన్ ఏమో 4 దగ్గర ఉన్నది, ఇంకో సైడ్ వాళ్ళేమో 36, నాకు తెలిసి ఇప్పుడు 31కి వచ్చినట్టుంది ఆ ఫిగర్. కిందకి వచ్చింది. ఢిల్లీకి వెళ్ళి ప్రొటెస్ట్ చేసి, అంటే ఒక సిటిజన్గా, ఒక ఓటర్గా ఎవరు నమ్మాలి ఏంటి? ఎగ్జాక్ట్లీ, అందుకే నేను ఆ రోజు ఇనిషియేషన్ తీసుకున్న దానికి కారణం అదే. ఇమీడియట్గా నేను ప్రెస్ మీట్ పెట్టాను. అరే 36 అని చెప్పావు, 36 నాకు లిస్ట్ ఇవ్వు. యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నా, నాదే కదా రెస్పాన్సిబిలిటీ. నువ్వు యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా నీ రాజకీయ హత్యలు ఎక్కడ జరిగినాయి, నీ వైఎస్ఆర్సీపీలో ఎంతమంది చనిపోయారు, ఎవరు చంపారు నేను ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా. ఎవరెవరు చనిపోయారో లిస్ట్ అని అడిగాం. నేను అడిగాను, పవన్ కళ్యాణ్ గారు అడిగారు, చంద్రబాబు నాయుడు గారు అడిగారు. ఇంతమంది అడిగినా కూడా మాట్లాడలే. కానీ ఇప్పటికీ స్టిల్ ఆ 36 నుంచి 31కి వచ్చింది. నేను ఎందుకు ఈ పదం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే, జనాలు ఎలా ఆలోచిస్తారమ్మా, మేము కనుక మాట్లాడకపోతే జనాలు ఎలా ఆలోచిస్తారు, ఏమో నిజమేనేమో. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అంటే సాధారణంగా వీళ్ళు ఎలా క్రియేట్ చేసుకుంటుంటారంటే, జనరల్గా క్రైమ్ రేట్ అన్నది రెగ్యులర్గా వేలో క్రైమ్ రేట్ ఉంటుంది. యాక్చువల్గా ఒక 1 ఇయర్లో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది మర్డర్ అయ్యారు, ఇంతమంది సెక్షువల్ అబ్యూజింగ్ అయింది, ఇంతమంది మీద హెరాస్మెంట్ అయింది, ఇంతమంది కిడ్నాప్స్ అయినాయి. ఇది ఒక క్రైమ్ రిపోర్ట్ మనకు వస్తుంది, నేషనల్ క్రైమ్ రిపోర్ట్. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇంతకు ముందు ఏ క్రైమ్ రిపోర్ట్ ఉందో ఆ క్రైమ్ రిపోర్ట్ కన్నా ఇంకా క్రైమ్ తగ్గింది. మన యావరేజ్ని చూసుకున్న ఈ 2-3 నెలల్లో క్రైమ్ తగ్గింది. అట్ ద సేమ్ టైం ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఇమీడియట్గా పట్టుకోగలిగాం. ఈ రోజుకి కూడా చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్న వాళ్ళందరూ కూడా పట్టుకున్నాం. వాళ్ళందరూ పోక్సో యాక్ట్ కట్టి ఆల్రెడీ రిమాండ్స్లో ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇవన్నీ మానేసి రెగ్యులర్ ప్యాషన్లో ఉన్న ఇంతమందిని చంపేశారు, ఇంతమంది జరిగిపోయింది, ఇంతలా జరిగిపోయింది అని చెప్పి వాళ్ళు ఒక ప్రోపగాండాని క్రియేట్ చేసి ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో వీళ్ళు చేయలేకపోతున్నారని చెప్పి మనకి వెనకాతల నుంచి పెట్టుబడి తీసుకొచ్చే వాళ్ళు ఇక్కడ రావటానికి, వాళ్ళు అబ్జెక్ట్ చేయడానికి పెట్టుకున్నది. మీరు నమ్ముతారా, డైరెక్ట్గా వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఇక్కడికి ఎవరు రావద్దు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి డైరెక్ట్గా పోస్టులు పెడుతున్నారు. అంటే వచ్చిన 2 మంత్స్కి ఎంత విషయం కక్కాల్సిన అవసరం లేదు కదా. మేము వచ్చి ఇంకా 2 మంత్స్ అయింది, 3rd మంత్ ఇది రన్నింగ్. అంటే వాళ్ళ మెంటాలిటీ చెప్తున్నాను నేను. జస్ట్ లైక్ అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఉంటుందని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. మ్యామ్, ఇంతకు ముందు కూడా సోషల్ మీడియా మీద మీరు చెప్పినట్టు మీ మీద అటాక్ జరిగింది. అంటే మీరు ఎమ్మెల్యే లాగా జరుగుతోంది, ఇప్పటికీ జరిగిపోతుంది. సో లా అండ్ ఆర్డర్ అనే డిపార్ట్మెంట్ని పట్టుకొని ఇలాంటి ఫిగర్స్ అనేవి తీసుకెళ్ళి అది ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ పెట్టి అఖిలేష్ యాదవ్ని, వేరే సీనియర్ లీడర్స్ అందరినీ వేరే రాష్ట్రాల నుంచి కలిసి, అంటే డూ యూ బిలీవ్ దట్ అంటే మిమ్మల్ని అటాక్ చేద్దాము, మీ డిపార్ట్మెంట్ అటాక్ చేద్దాము అని ఒక స్ట్రాటజీ ఇది, లేదంటే గవర్నమెంట్ మీద స్ట్రాటజీ, గవర్నమెంట్ మీద అటాకింగ్కి, గవర్నమెంట్ని ఎలా అటాక్ చేయాలని అంటే ఇంతమందిని 2 మంత్స్ ఇంతమందిని చంపేశారు కాబట్టి ఇక్కడికి ఎవరు రావద్దు, మీకు రక్షణ ఉండదు అని ఒక చూపించడానికి అతగాడు చేసిన వ్యవహారం. అదే ఢిల్లీలో ఓకే, ఇక్కడ ఎక్కడ చేయలేదు, స్టేట్లో ఎక్కడ చేయలేదు, అక్కడికి పోయావు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోనీ అక్కడ రిపోర్టర్స్ అడిగారు కదా నేమ్స్ ఇవ్వగలరా అని. ఈరోజు నేను బయటకు వచ్చాను, మొన్న 4 హత్యలు జరిగినాయి అన్నాను. మొన్నటి వరకు 4 హత్యలు జరిగినాయి. 4 హత్యలు పేర్లు విత్ క్రైమ్ నెంబర్స్ చెప్పాను నేను, ఎఫ్ఐఆర్ నెంబర్స్తో పాటు చెప్పాను నేను. 4 ఎవరు చంపారు, ఎవరు చచ్చిపోయారు, ఎవరు ఏ పార్టీ వాళ్ళు అని కూడా చెప్పాను. మీరు నమ్ముతారా, 4 రాజకీయ హత్యల్లో 3 టీడీపీ వాళ్ళు చనిపోయారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఒకలే వైసీపీ వాళ్ళు చనిపోయింది. దాన్ని కూడా అంటే వాళ్ళు చేసే పనులని ఏదో రకంగా మా మీద బురద జల్లాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటాడు తప్పించి అతను ఒక రకమైన, నేను అనేదే కాదండి, అతను ఒక రకమైన సైకిక్ అంతే. అతని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా వేస్ట్. మ్యామ్, ఇంకోటి మీకు అన్నట్టు 3 టీడీపీ వాళ్ళు చనిపోయారు. ఒక సిటిజన్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే ఒక వైసీపీ వాళ్ళు కూడా చనిపోయారు కదా, ఒకవేళ మీ పార్టీ వాళ్ళు వైలెన్స్ ఏమైనా చేస్తే మీకు యాక్షన్ తీసుకుంటారని ఒక క్వశ్చన్ వస్తుంది. డెఫినెట్గా తీసుకుంటామండి. మీరు ఒక విషయం చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు ఒకటైతే సిద్ధాంతం ఒకటి పెట్టారు, ఈవెన్ మాకు కూడా అదే చెప్తారు, తప్పు చేయొద్దు. ఎవరినైనా నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనం చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవద్దు, చట్టం తన పని తను చేసుకెళ్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. అలాగని మీరు వెళ్ళి దాన్ని చట్టాన్ని చేతిలోకి తీసుకొని అవతల వాడిని
ఇబ్బంది పెడతాము, అవతల వాడిని కొడతాము, తిడతాము, చంపుతాము అంటే కనుక ఏ గవర్నమెంట్ ఒప్పుకో. అందులోని చంద్రబాబు నాయుడు గారు ఉన్న గవర్నమెంట్ అసలు ఒప్పుకో. అదే విషయాన్ని మీరు అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్ విషయంలో వైట్ పేపర్ రిలీజ్ చేసిన రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా ఈ విషయం గురించి చెప్పారు. చట్టం తన పని తను చేసుకెళ్తుంది, దానికి మేము ఉన్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పనిచేస్తుంది, మీరెవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. అది విషయం కూడా చాలామందికి అది అర్థం కానిది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇలా అంటున్నారంటే కొంతమంది మాట్లాడచ్చు, కానీ లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా, ఒక కార్యకర్త లైఫ్ అయినా స్పాయిల్ అవుతుంది కదా అక్కడ. సో ఆయన కార్యకర్త పర్సెప్షన్లో మాట్లాడుతుంటారు, అలాగని అక్కడ వర్క్ జరగకుండా ఆగదు, జరుగుతుంది. సో మనందరినీ కూడా ఎవరైనా తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించమంటారండి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఉన్నారు, క్లారిటీగా ఉన్నారు. తప్పు చేయొద్దు, చేస్తే ఎవరినైనా శిక్షిస్తా, అదొకటే అండి. మ్యామ్, మీకంటే ముందు 2 మహిళలు ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్టర్లా పనిచేశారు. వాళ్ళ టర్మ్కి మీ పరిపాలనకి తేడా ఏమి ఉండబోతుంది? ఎందుకంటే ఒక మహిళ హోమ్ మినిస్టర్ అయ్యింది అంటే ఆడవాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ మీద ఎక్స్పెక్టేషన్ చాలా చాలా పెరిగిపోతుంది. ఉంటుంది. సో అండ్ ఇంకోటి ఓన్లీ రిజిస్టర్ చేయడమే కాదు, కన్విక్షన్స్ తీసుకురావడమే కాదు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మీరు ఎలా తేద్దాం అనుకుంటున్నారు? అండ్ వాళ్ళ టర్మ్కి మీ టర్మ్కి తేడా ఏమి ఉండబోతుంది? వాళ్ళ టర్మ్లో పోలీస్, సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే పోలీస్ డ్యూటీ తప్పించి అన్నీ చేశారు. ఫస్ట్ సింగిల్ వర్డ్. అసలు చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాల్లో వ్యవస్థను మొత్తం నిర్వీర్యం అయిపోయింది. పోలీసులకి ఇది మా పని, ఇది మేము ఇలా ఉండాలి అన్నది కూడా మర్చిపోయారు. మీరు నమ్ముతారా? అడ్మినిస్ట్రేషన్ లేదు, ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు, పోలీస్ వెల్ఫేర్ లేదు, కనీసం పోలీస్ డ్యూటీస్ కూడా లేవు, ఒక పోలీస్ చేసే డ్యూటీస్ కూడా లేవు. అందువల్ల 5 సంవత్సరాలు మహిళలే అయ్యారు 2 హోమ్ మినిస్టర్స్. కానీ ఈరోజు వరకు నేను ఒకటే స్ట్రైట్, వాళ్ళు ఏ రోజైనా పోలీస్ వెల్ఫేర్ గురించి ఆలోచించారా? ఫ్రెండ్లీ పోలీస్ గురించి ఆలోచించారా? అసలు పోలీస్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? అసలు ఎంతమంది పోలీసులకి కనీసం మనం టీఏలు డిఏలు ఇస్తున్నామా? ఆ వెల్ఫేర్ కూడా చూసుకోవాలి కదా. ఇవి ఏమీ లేవు. ఒకటైతే క్లియర్గా చెప్పగలనండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హోమ్ మినిస్టర్ నాకు ఇచ్చారో మా మార్క్ అయితే డెఫినెట్గా ఉంటుంది. దానికైతే మేము హ్యాపీగా పని చేసుకుంటున్నాం. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత వైజాగ్లో ఈ గంజా మీద ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలని ఒక రివ్యూ పెట్టిన రోజు వాళ్ళు చెప్పిన విషయాలు వింటూ ఉంటే నాకు ఒక నిమిషం షాక్. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక వెహికల్ కొనలే డిపార్ట్మెంట్కి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు, చీఫ్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఉన్న వెహికల్సే ఈ రోజుకి కూడా ఆ బళ్ళే నడుస్తున్నాయి. అవి మీరు ఇంకొక విషయం చెప్తే నవ్వుతారు. మొన్నటి వరకు మహీంద్రా వాళ్ళు ఏపీ పోలీస్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. మీకు స్టేట్మెంట్ చేసినట్టున్నారు, బిల్స్ క్లియర్ కాక. మొన్న మేము వచ్చిన తర్వాత ఆ బిల్స్ మొన్న క్లియర్ చేసాం. ఈవెన్ ఆ కొన్ని వెహికల్స్ కొని డబ్బులు కూడా ఇవ్వలే. అదేంటంటే ఈ దిశ పోలీస్ స్టేషన్స్కి వాటికి ఏదో కొంత వెహికల్స్ కొని అవి కూడా బిల్స్ పే చేయలేదు, వాళ్ళు కొనేసి వదిలేశారు. వాటికి రిపేర్ వచ్చినా జేబులోంచి తీసుకోవాలి. ఈవెన్ ఇన్వెస్టిగేషన్ ఫీ అని చెప్పేసి ఉంటుంది, ఇన్వెస్టిగేషన్కి అమౌంట్ ఇంత అని ఇవ్వాలి ప్రతి నెల ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి. అది కూడా 5 సంవత్సరాల నుంచి లేదు. పోలీస్ వెల్ఫేర్ లేదు. పోలీసులకి ఇచ్చే జీపీఎఫ్ వాటి లోన్, ఒక పోలీస్ ఏంటంటే ఎవడైనానండి ఒక గవర్నమెంట్ అఫీషియల్ దేని గురించి కష్టపడతాడు? రిటైర్ అయ్యేసరికి ఆ అమౌంట్ వస్తుంది. లేదు అనుకుంటే ఆ పిల్లల చదువులకి ఏదో లోన్ తీసుకోవచ్చు, తక్కువ వడ్డీకో దేనికో లోన్ తీసుకోవచ్చు. నేను దాచుకున్న సొమ్మే నాకు ఇస్తారు, లేకపోతే ఒక భద్రత ఉంటుంది, నాకు ఏదైనా ఒంట్లో బాగోపోయినా గవర్నమెంట్ చూసుకుంటుంది. సో ఇలాంటివి ఏమీ లేకపోతే ఆ ఉద్యోగం ఎందుకు చేస్తాడు ఎవడైనా? చేసిన సిన్సియారిటీ ఉండదు కదా, కమిట్మెంట్ ఉండదు కదా. సో లాస్ట్ 5 సంవత్సరాలు అది. ఇంకా పోలీసులు అంటారా, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ తయారయ్యారు, కొంతమంది, అందరినీ అనట్లే, కొంతమంది పరదాలు కట్టండి, తెలుగుదేశం ఇంటిల దగ్గర కాపలా కాయండి, హౌస్ అరెస్టులు చేయండి, లేకపోతే చెట్లు నరకండి, బ్యారికేడ్లు వేయండి, ఇది పరిస్థితి. మ్యామ్, సిస్టంలో ఉన్న మీరు ఇంతకుముందు కూడా స్టేట్మెంట్ మీడియాలో చేశారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికీ, ఒకవేళ అలా అయితే మీరు రిజైన్ చేయడం బెటర్ అనేది ఒకటి చెప్పారు. ఇంకోటి వైట్ పేపర్లో కూడా చూస్తే 300 కేసుల వరకు క్లియర్గా, 3000 కేసుల వరకు క్లియర్గా వేరే పొలిటికల్ పార్టీ లీడర్స్ మీద బుక్ అయ్యాయి లాస్ట్ 5 సంవత్సరాల్లో. మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఇలాంటి ఆఫీసర్స్ మీద, అండ్ మీ ప్లాన్ ఏంటి దీని మీద? డెఫినెట్గానండి. ఇప్పుడు విషయం ఏంటంటే
లాస్ట్ గవర్నమెంట్లో కొంతమంది అఫీషియల్స్ని విఆర్లో పెట్టేశారు. Hmm. అంటే వీళ్ళు ప్రో టీడీపీ అన్న ఒక ముద్ర వేసి విఆర్లో పెట్టేశారు. విఆర్లో పెట్టి వాళ్ళకి జీతం కూడా ఇవ్వలే. అసలు యాక్చువల్గా విఆర్లో పెడితే ఒక 6 monthsకి మళ్ళీ శాలరీ ఇచ్చేసి ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత శాలరీ ఇచ్చేస్తారు, తర్వాత లేకపోతే వాళ్ళు ఈఎల్స్ అయితే వాడుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అదేమి చేయలే. మీరు నమ్ముతారా, ఈరోజు మరీ అంత ఇప్పటికీ ఆ వాసన పోకపోతే, ఇప్పటికీ ఆ వైసీపీ వాసన ఇన్ ద సెన్స్ వాళ్ళు యాజ్ పర్ లా చేయకపోతే, యాజ్ పర్ రూల్ వాళ్ళు చేయకపోతే డెఫినెట్గా పక్కన పెడతాం, డెఫినెట్గా సస్పెండ్ చేస్తాం. అందులో తేడా ఏది లేదు, తేడా ఏమీ రాదు కూడా. నాకు తెలిసి అంత దూరం తెచ్చుకోరు మా డిపార్ట్మెంట్ వాళ్ళనే నేను అనుకుంటున్నా. అటువంటి వాళ్ళు ఉన్నారు, పక్కన పెట్టాలి, తప్పదు. కొన్ని సందర్భాల్లో పెట్టకపోతే ఎలా అవుతుంది వాళ్ళకి. నేనేమంటానంటే గవర్నమెంట్ అఫీషియల్, ఎస్ గవర్నమెంట్కి పని చేయి, గవర్నమెంట్కి పని చేయి, జనాలకు పని చేయి. ఈరోజు నేను ఇవ్వట్లే జీతం, నీకు గవర్నమెంట్ ఇస్తుంది. మేము 5 సంవత్సరాలే, లేకపోతే 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చేయాలి వర్క్. కాకి చొక్క ఒంటి మీద వేసుకొని ఎవరికో తొత్తులుగా పనిచేయాల్సిన అవసరం నీకు లేదుగా. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తారు, నీ కాకి చొక్క గౌరవం పెంచుతాం. మీరు నమ్ముతారా, నేమ్ ప్లేట్ అన్నది ఒక ఐడెంటిఫికేషన్ ప్రతి పోలీస్కి. లాస్ట్ 5 సంవత్సరాలు ఏ స్టేషన్ మేము చూసుకున్నా ఎవరికి నేమ్ ప్లేట్ ఉండేది కాదు. ఒక్కరికి నేమ్ ప్లేట్, నేను ఇప్పుడు చూస్తా ఎవరికైనా నేమ్ ప్లేట్ ఉందా లేదా, ఎందుకు ఒక నాకు తెలిసి ఉండకుండా ఉండదు, డెఫినెట్ లేకపోతే అడుగుతా ఎందుకు నేమ్ ప్లేట్ లేదు అని. అది ఒక వాళ్ళకి ఒక ప్రైడ్, యూనిఫామ్ మీద ఆ నేమ్ ప్లేట్ కానీ ఏదైనా ఒక ప్రైడ్. ఇప్పుడు మీరు నేను పెట్టుకోగలమండి, పెట్టుకుంటే అది ప్యాషన్కి ఒక నిమిషం పెట్టుకొని తీసుకోవాలి, ఒక సెల్ఫీ తీసుకోవడానికి పెట్టుకోగలం, కానీ పెట్టుకొని తిరగలేం కదా. 100%. సో నేనేమంటానంటే ఆ రెస్పెక్ట్ కూడా పోయింది లాస్ట్ 5 yearsలో పోలీస్ మీద. సో నేనేమంటానంటే మీ గౌరవాన్ని మీరు కాపాడాలి, మా గౌరవాన్ని కాపాడండి. మీ గౌరవాన్ని వదిలేసుకొని మా గౌరవం కాపాడమని మేము చెప్పం. మీ గౌరవం మీరు కాపాడుకుంటూనే మా గౌరవం కాపాడండి. అలా అవ్వదు, పక్కకి వెళ్ళి కూర్చోండి, అంతే. ఒక్క 2 నెలలు స్టెప్ బ్యాక్ చేస్తే ఎలక్షన్ రిజల్ట్ ఆల్మోస్ట్ ప్రతి స్కీమ్లో, అమ్మఒడి స్కీమ్ దగ్గర నుంచి ఫీ రియంబర్స్మెంట్ వరకు మహిళలకి ప్రయారిటీ ఇస్తామన్నట్టు క్లెయిమ్ చేశారు ప్రీవియస్ గవర్నమెంట్. అండ్ బ్యాంక్ అకౌంట్స్ కూడా మహిళల అకౌంట్లోనే పడుతుంది డబ్బు, అండ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చాలా డబ్బు అని స్పెండ్ చేశారు. అప్పటికి ఈసారి ఎలక్షన్లో చాలామంది జర్నలిస్టులు కానీ అనలిస్టులు కానీ ఏమంటున్నారంటే ఇది ల్యాండ్స్లైడ్ విక్టరీ కూడా కాదు, దిస్ ఇస్ అ రిజెక్షన్ ఫ్రమ్ పీపుల్. సో ఇవన్నీ చేసినప్పటికీ వాళ్ళు అన్నట్టు 99.9% ప్రామిస్లు మేము పూర్తి చేసాం మేనిఫెస్టో, ఇవన్నీ చేసినప్పటికీ మీ ప్రకారం పబ్లిక్ ఎందుకు రిజెక్ట్ చేసింది ఆయన్ని, అండ్ మహిళలు ఎందుకు సపోర్ట్ చేయలేదు ఆయన? యాక్చువల్గా వీళ్ళు మేము ఇన్ని స్కీమ్స్ ఇచ్చేస్తున్నాం అన్నారండి. ఇప్పుడు ఎన్ని స్కీమ్లు ఇచ్చినా సంవత్సరానికి 15,000 అంటే 13,000 అమ్మఒడి సంవత్సరానికి లేదు. ఏదో ఆసరా అని చేయుతని ఏదో తీసుకొచ్చి ఒక 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఇవన్నీ చూసుకున్న సంవత్సరం అయ్యేసరికి ఒక 25,000 to 30,000 వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు అనుకోండి సంవత్సరానికి. నువ్వు 25,000 to 30,000 సంవత్సరానికి అంటే మంత్లీ ఎంత అవుతుంది? వీళ్ళకి మంత్ అయ్యేసరికి ఇంట్లో చదువుకున్న కొడుకు ఉద్యోగం రాకపోతే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది. నువ్వు 30,000 కాదు కదా 30 లక్షలు ఇచ్చినా నా కొడుకు ఉద్యోగం అడిగిద్ది ఆ తెల్లొచ్చి. పిల్లోడిని చదివించడానికి ఒక మధ్యతరగతి కుటుంబం దగ్గర నుంచి కింద పేదరికంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబం వరకు త్యాగాలు చేయాలి పిల్లల్ని చదివించాలంటే. తల్లి తండ్రి ఇద్దరు త్యాగాలు చేయాలి. త్యాగం చేసి పిల్లోడిని ఇంత ఒక పొజిషన్కి తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లోడు కళ్ళ ఎదురుగా గంజాయి మత్తుకో ఉద్యోగం రాకో బలైపోతుంటే ఏ తల్లిదండ్రులకైనా ఎందుకు బాధ ఉండదు చెప్పండి? ఎందుకు ఆ బాధ? ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఎందుకు లేవు? పరిశ్రమలు రావట్లేదు. పరిశ్రమలు ఎందుకు రావట్లేదు? కనీసం ఇక్కడ సంపద సృష్టించడానికి కనీసం వసతులు కూడా కల్పించే పొజిషన్లో గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ కేవలం డబ్బు ఇచ్చి మేము కొనుక్కుంటున్నామన్న థింకింగ్లోనే ఉన్నారు తప్పించి వీళ్ళకి ఒక మౌలిక సదుపాయాలు కల్పించాలి, లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఒకటి సంపద సృష్టించాలన్న కాన్సెప్ట్ ఎక్కడ కనిపించలేదే. ఏ పరిశ్రమ తీసుకొచ్చిందండి? ఇప్పుడు ఒక పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమలో పనిచేసే 2,000 మందే కాదండి పనిచేసేది. ఆ పరిశ్రమ చుట్టుపక్కల అంతా కూడా ఎంత డెవలప్ అవుతుంది. రోడ్లు వస్తాయి, రోడ్లు వచ్చినాయంటే కొంతమందికి పనికి దొరుకుతుంది, తర్వాత అక్కడ షాపింగ్స్ వస్తాయి, మౌలిక సదుపాయాలన్నీ పెరుగుతాయి. అంటే అది క్రియేట్ చేయడానికి వీళ్ళు మైండ్ పనిచేయాలి. వీళ్ళు కేవలం ఏంటంటే సోమరిపోతులు చేసి డబ్బులు ఇచ్చేస్తున్నామంటే మాకు ఓట్లు వేసేస్తారు అనుకుని భ్రమపడ్డారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్మార్ట్. వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి సంక్షేమం రెండూ కావాలి. అభివృద్ధి జరగాలి. మీరు నమ్ముతారా, విలేజ్లోకి వెళ్తే
ఒకటే చెప్పాము, మేము 5 సంవత్సరాల క్రితం 2019లో మేము ఎక్కడ పులి స్టాప్ పెట్టామో వర్కులు, మళ్ళీ 2024లో మొన్న మేము గెలిచిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఒక రోడ్ లేదు, ఒక డ్రైన్ లేదు, ఒక డ్రింకింగ్ వాటర్ లేదు. నాడు నేడు బడులు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్ని అతను ఫోటో వేసుకొని ఆ ఫోటోలోని అది కూడా నాణ్యత లేకుండా పిల్లలు చచ్చిపోతున్నారు. ఇంతకన్నా ఇంకొకటి ఏంటంటే జనాలందరికీ సెంటిమెంట్ అండి, భూమి అనేది చాలా సెంటిమెంట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ఈరోజు ఇది మన ఇల్లు అనుకునేటప్పుడు మన ఇల్లు మన పేరు మీద ఉండాలి అనుకుంటాం. ఒకవేళ పాస్బుక్లో ఉంటే మన ఫోటో ఉండాలి అనుకుంటాం. పొలం కానీ ఏదైనా పొలం పాస్బుక్ కానీ మన ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్లో మన పేరు ఉండాలి అనుకుంటాం. అలాంటి పొలాన్ని తల్లి కింద భావించే రైతు నీ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి అందు మీద వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి మీ తాలూకా భూములన్నీ మా హ్యాండ్ ఓవర్లో ఉంటాయని చెప్తే ఎవడు ఊరుకుంటాడు? మ్యామ్ ఇదే మాట మీద మాతో మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పివి రమేష్ గారు ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫస్ట్ అయితే అది మొత్తం దేశానికి ఇచ్చిన ఒక ప్రిస్క్రిప్షన్ నీతి ఆయోగ్ తరఫు నుంచి. ఆంధ్రప్రదేశ్లో దాని అవసరము లేదు ఆ పాయింట్లో. ఇది ఓన్లీ అండ్ ఓన్లీ ఒకటి ల్యాండ్ దోచుకోవడానికి, అంతే. 2 ఈ గ్రనైట్ కంపెనీలకి, ఈ మార్బుల్ కంపెనీలకి అండ్ డ్రోన్ కంపెనీలకి బిజినెస్ ఇవ్వడానికి. అంతే అంతే. ఈ 2 రీజన్స్ వల్లే. లేదంటే మీరు ఫార్మర్ మీద రెస్పాన్సిబిలిటీ ఎందుకు పెట్టారు ప్రూవ్ చేయమని చెప్పి. మీ దగ్గర ల్యాండ్ రికార్డులు ఉన్నాయి, రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి, మీరు టాలీ చేసుకోవచ్చు. ఆయన వర్జన్ ఇది. అంటే మీరేమంటున్నారు? మీ ప్రకారం కూడా ఓన్లీ ల్యాండ్ దోచుకోవడానికే ఈ స్కీమ్ తెచ్చారు? అంతేనమ్మా, ల్యాండ్ దోచుకోవడానికి. వైజాగ్లో ఎలా జరిగేదంటే మీకు ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మీద వైసీపీ వాడు కన్నుపడింది, మీ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మని అడుగుతాడు, మీరు అమ్మరు. వెంటనే ఏం చేస్తాడు, వాడి తాలూకా ఎంఆర్ఓలు వీళ్ళందరూ వాళ్ళ మనుషులను పెట్టుకుని బెదిరిస్తారు. వాళ్ళ మనుషులు ఉంటారు, 22లో పెట్టంటారు, 22లో పెట్టేస్తారు. మీరేం చేస్తారు, అరే 22లో పెట్టేశారని చెప్పి మనం భయపడి ఆ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అప్పుడు సిట్టింగ్ వస్తాడు. 10 రూపాయలది 2 రూపాయలకి అడుగుతాడు, మీరు చచ్చినట్టు ఇవ్వాల్సింది. మీరు అప్పుడు అతను ఓపెన్ చేస్తాడు. అంటే ఇలాంటి స్కామ్లు వైజాగ్లోనే కాదు రాష్ట్రం మొత్తం జరిగినాయి. ఈరోజు మేము గ్రీవెన్సెస్లో కూర్చుంటే సుమారుగా 70% ఇవే కేసులు, భూమి సంబంధించిన కేసులే. అంటే ఎంత దారుణంగా దోచుకున్నారో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ జనాలు అబ్జర్వ్ చేస్తారు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్లో వచ్చిందంటే రెవల్యూషన్ బయటకు కనిపించింది, మనకి కనిపించకుండా రెవల్యూషన్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో. లేకపోతే 151 సీట్ల నుంచి ఒక్కసారి కొడితే 11 సీట్లకు పడ్డాడు. 151 ఎక్కడ, 11 ఎక్కడ? ఆ 11 సీట్లకు పడ్డామంటేనే పడ్డాడంటేనే ఆలోచించుకోవాలి కదా. మ్యామ్ ఈ పాయింట్లో ఒక పొలిటికల్ క్వశ్చన్ వస్తుంది. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత చాలామంది వైసీపీ వాళ్ళు, ఎక్స్ బ్యూరోక్రాట్స్ కానివ్వండి, పొలిటీషియన్లు కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ ఒక మాజీ మంత్రి కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు. ఏంటంటే చీఫ్ మినిస్టర్ గారు ఒకటి సీఎంఓ నడపలేకపోయారు, రెండోది ఆయన చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ ఆయనను మిస్లీడ్ చేశారు, ఆయనకు అబద్ధాలు చెప్పారు, రియాలిటీ తెలియకుండా చేశారు. మీ ప్రకారం దీని మీద 2 నెగటివ్స్ వస్తున్నాయి మ్యామ్, మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి తప్పు లేదని చెప్పడానికి మాత్రమే వాళ్ళే మాట్లాడిస్తున్నారని ఒక నెగటివ్ వస్తుంది. ఇంకోటి, నిజంగానే ఆయనకు చెప్పలేదేమో, రియాలిటీ చెప్పలేదేమో, అందుకనే ఓడిపోయాడేమో, అందుకనే ఓటింగ్ అయిన రోజు కూడా వచ్చి నేను 150 గెలుస్తున్నాను అన్నారు ఆయన అన్న. మీ ప్రకారం మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? ఎవడో ఒకటి చెప్పిన, జగన్మోహన్ రెడ్డి ఎవడో చెప్తే వినే రకం కాదు. ఆ విషయం మేము మాట్లాడడం కాదు, వాళ్ళ చనిపోయిన వాళ్ళ నాన్నగారే చాలా సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు కూడా ఒకసారి ప్రీవియస్ హిస్టరీ చూడండి. దట్టు ఒక సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరో మిస్లీడ్ చేస్తే వెళ్ళిపోయే పరిస్థితి కాదు, వాళ్ళకు ఓన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే అతను ఏంటంటే ఒక నెగిటివ్ వర్డ్, నాకు తెలిసి అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు అతని దగ్గరికి వెళ్ళి వాస్తవం చెప్పడానికి భయపడ్డారు. ఎందుకంటే అతను రిసీవ్ చేసుకోడు. అతను ఎప్పుడు కూడా పీక్స్లో ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి. ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు 900 మందిని ఇవ్వండి సెక్యూరిటీ అంటాడు. ఎవడిస్తాడండి 900 మందిని? ఎందుకు ఇస్తారు? ఒక ఎక్స్ సీఎంగా నీకు ఇచ్చే సెక్యూరిటీ మీకు ఇస్తాము, అంతే తప్పించి నాకు 900 మంది ఇవ్వండి, నాకు ఇలా ఇవ్వండి, అలా ఇవ్వండి, రాకుండానే ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇవన్నీ ఆయన మైండ్ సెట్ ఏంటంటే ఒక పీక్స్లో ఉంటుంది. ఎవడ మాట వినే రకం కాదు అది. అందువలన ఆయన ఏంటంటే వై నాట్ 175 కుప్పం. మీరు నమ్ముతారా, చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా ఓడించాలని ఎన్ని పగడ్బందీ పథకాలు చేశారు? నేనేమంటానంటే ఏ రాజకీయ నాయకుడైనా, ఏ చదువుకున్న వ్యక్తి అయినా, సాధారణ మానవుడైనా అరే మనం గెలవాలి అనుకోవాలి తప్పించి అవతలుడు ఓడిపోవాలి అనుకోకూడదు. మనం గెలిస్తే ఆటోమేటిక్గా అవతలుడు ఓడిపోతాడు. మనం అవతలుడు ఓడిపోవాలని పనిచేసే బదులు మనం గెలవాలని పనిచేస్తే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతాం. కానీ మన పరిస్థితి అలా ఉండదు. అండ్ మ్యామ్
మీడియా నెగటివ్ చూస్తుంటే కూడా ఆయన సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఆయనకు సపోర్ట్ చేయలేదు ఈ ఎలక్షన్. అండ్ మేజర్లీ ఆయన సిస్టర్ కానివ్వండి, మదర్ కానివ్వండి. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇజ్ ఇట్ అ సైన్ దట్ హిజ్ ఓన్ ఫ్యామిలీ ఈజ్ నాట్ సపోర్టింగ్ హిమ్, లేకపోతే అతని మెంటాలిటీ ఇందా చెప్పాను మీకు, అతని మెంటాలిటీ అది. అతనికి ఎవరు చెప్పడానికి సాహసించరు, ఎవరు చెప్పినా వినడు. దట్ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలోని కూడా తను పబ్లిక్ అంటే ఇతర వాళ్ళతో ఎలా ఉంటాడు, ఫ్యామిలీతో అలాగే ఉంటారు. ఈరోజు షర్మిల గారు బయటకు వచ్చి సొంత రక్తం పంచుకు పుట్టిన చెల్లి బయటకు వచ్చి మా అన్న ఇలాంటి వాడని మాట్లాడింది. బాబాయ్ కూతురు బయటకు వచ్చి బాబాయ్ చచ్చిపోతే చంపేస్తే వాళ్ళ తండ్రిని చంపేస్తే న్యాయం చేయమని ఒక అన్నయ్య దగ్గరికి రావాలా? ఒక సీఎంగా ఒక పొజిషన్లో కూర్చున్న తర్వాత సొంత బాబాయిని చంపిస్తే వాళ్ళని ఎవరిని చంపారో 5 సంవత్సరాలు పట్టుకోలేదు, చెల్లికి న్యాయం చేయలేదు అంటే అర్థమవుతుంది కదా అక్కడ ఏం జరిగింది అనేది. జనాలేం పిచ్చోళ్ళేం కాదు కదా. సో ఎందుకు సపోర్ట్ చేస్తారు ఆటోమేటిక్గా? నిండు సభలో గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారిని 5 నిమిషాలు టక్కుమని గౌరవ అధ్యక్షురాల కింద పక్కన తప్పించారు. సో ఎందుకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, అందువల్ల ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. బయటకు వచ్చి డైరెక్ట్గా మాట్లాడారు, అతని మెంటాలిటీ ఇది, అతను వ్యవహారం ఇది అని చెప్పి మాట్లాడారు. సో మిగతా వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? మ్యామ్, మీరు వైఎస్ సునీత గారిని రీసెంట్గా కలిశారు. ఏం చర్చ జరిగింది? అండ్ ఆ కేసులో ఇంకేమైనా డెవలప్మెంట్ మనం రాబోయే రోజుల్లో చూడొచ్చా? డెఫినెట్గా చూడొచ్చు అండి. సిబిఐ చేతిలో ఉంది కాబట్టి ఆవిడ నిజంగా ఆ విషయంలోని సునీతమ్మకి చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే పోరాటం చేస్తున్నది కూడా ఒక రాక్షసుడు లాంటి పోరాటం చేస్తారు. సొంత అన్నదమ్ముడు అవనేయండి, అయినా పోరాటం చేస్తుంది. ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి పోరాటం చేస్తున్నారు, కుటుంబం అయినా కూడా. తన తండ్రి చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా తన తండ్రి చావుకు కారణమైన వాళ్ళని శిక్షించాలి అని ఒక తపంతో ఒక ఆడకూతురు పనిచేస్తుందంటే మనలాంటి వాళ్ళు అందరం కూడా ఆవిడకి సపోర్ట్ చేయాలి డెఫినెట్గా. సో ఆ సపోర్టింగ్లో భాగంగానే కంపల్సరీ మేము సపోర్ట్ చేస్తాం అన్ని రకాలుగా. ఆవిడకి ఏదైనా న్యాయం గెలవాలంతే. మేము క్లియర్గా చెప్తాను, న్యాయం గెలవాలి. దీనికి ఒక పొలిటికల్ యాంగిల్ ఇస్తున్నారు, మేము అవుట్ ఆఫ్ పవర్ వెళ్ళాం కాబట్టి ఇప్పుడు టీడీపీ సపోర్ట్ చేస్తుంది అని ఒక నెగటివ్ వైఎస్ఆర్సీపీ. అరే నేనేమంటానంటే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ చెల్లి ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చింది? ఆ రోజు ఎందుకు చేయలేకపోయావు? ఈరోజు మేము అధికారులు ఉన్నాం కాబట్టి మా దగ్గరికి వచ్చిందంటే ఓకే, నేను కాదని చెప్పట్లేదు. ఎస్, మేము పని చేస్తామనో లేకపోతే మా మీద నమ్మకంతోనో మా దగ్గరికి వచ్చారు ఆవిడ. మరి 5 సంవత్సరాలు నువ్వు ఎందుకు ఆ పని చేయలేకపోయావు? ఎలక్షన్ ముందే కదా నీ బాబాయ్ హత్య కేసుని పెట్టుకొని మేము ఈ బాబాయ్ని చంపేశారని చంద్రబాబు నాయుడు గారి మీద రక్తం పెట్టడానికి రక్తం అంటించడం ట్రై చేసావు కదా, నారాసుర రక్త చరిత్ర అని. మరి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల్లో నువ్వు ఎందుకు నీ బాబాయ్ని చంపిన వాళ్ళు పట్టుకోలేకపోయావు? అంతకుముందు వరకు సిబిఐ కావాలి కావాలి కావాలని అడిగిన వాడివి సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత సిబిఐ అవసరం లేదని ఎందుకు చెప్పావు? మళ్ళీ అవినాష్ రెడ్డి గారు నాకు తెలిసి సిబిఐ ప్రోబ్లో ఏదో ఫాల్ట్ ఉంది అని చెప్పి కూడా స్టేట్మెంట్స్ చేస్తారు ఆయన ఛార్జ్ షీట్ చేసిన తర్వాత. ఇప్పుడు ఆవిడ పాపం ఢిల్లీలో తిరిగి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకొని ఈరోజు సిబిఐ వాళ్ళ చేత ఈరోజు ఎంక్వైరీ చేయించుకుంటా ఉంటే మరి ఎందుకు నువ్వు ఆ రోజు సపోర్ట్ చేయలే? నువ్వే సపోర్ట్ చేస్తుంటే మా వరకు ఎందుకు వచ్చింది సునీతమ్మ? నువ్వే సపోర్ట్ చేసి నువ్వే ఆ రోజు రిజాల్వ్ చేసి ఉండి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని జైలుకి పంపించుంటే పాపం ఆవిడ నీ పక్కనే ఉండేది కదా, మా అన్న మంచోడని చెప్పేది కదా. నువ్వు చేయలేదు కాబట్టే మా దగ్గరికి వచ్చింది ఈరోజు. అంటే మా దగ్గరికి వచ్చిందంటే ఆవిడ సహాయం కోరిక, జస్ట్ సపోర్టింగ్. ఎస్, వీఆర్ ఆల్ విత్ సునీతమ్మ అంతే. ఎందుకంటే న్యాయం గెలవాలనుకున్నా అక్కడ సునీతమ్మ ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా అక్కడ ఏ పొజిషన్లో ఎవరున్నా మేము అందరం సాయం చేస్తాం, ఎవరున్నా కూడా. అండ్ ఇంకోటి గంజాయి ప్రాబ్లం, ఆమె చాలా పెద్ద ప్రాబ్లం. ఒకటైతే దీని సీరియస్నెస్ ఏంటి అదొకసారి ప్రజలకు తెలియాలి. అండ్ సెకండ్ పాయింట్ ఇస్ అరకు బెల్ట్ ఏదైతుందో కొన్ని దశాబ్దాలుగా ఒక ఇష్యూ అక్కడ సోర్స్ అని అయిపోయింది. తెలంగాణలో కానీ నేబరింగ్ రాష్ట్రాల్లో కూడా చూస్తే చాలాసార్లు వాళ్ళు సీజర్స్ చేసినప్పుడు సోర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. సో ఈ ప్రాబ్లాన్ని అరికట్టడానికి మీరు ఏం చేయబోతున్నారు? అండ్ మొత్తం ప్రాబ్లం ఒకసారి రూట్ నుంచి ఫినిష్ చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు? ఒకటండి, ఇది ఏదో అంటారు కదా కూకట్ట వేలుతో పాతుకుపోయింది అంటారు కదా. గంజా అన్నది లాస్ట్ 5 years వదిలేశారు. నేను గవర్నమెంట్ని బ్లేమ్ చేయటం కాదు, ఇది వాస్తవం. నేను ఒక కెమెరా ముందు యాజ్ ఎ హోమ్ మినిస్టర్ కూర్చొని మాట్లాడాలంటే నా మాటకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి. నేను అదే విషయంలో చెప్తున్నాను. లాస్ట్ 5 సంవత్సరాలు గాంజాని పూర్తిగా వదిలేసి నిర్వీర్యం చేసి పడేశారు. ఒక పక్క నుంచి లిక్కర్ అన్నది విపరీతంగా రేట్లు పెంచి కల్తీ లిక్కర్ ఇవ్వటం, ఇక్కడ గాంజా విరివిగా దొరకటం. సో మ్యాక్సిమం పీపుల్ గాంజా మీదకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే గాంజా మీదకి వెళ్ళారో వాళ్ళు చిన్న పిల్లలు కూడా, మీరు నమ్ముతారా, స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళింది ఈరోజు గాంజా ప్యాకెట్. ఒక వ్యక్తి నాతో వచ్చి చెప్పాడు, 7 years బాయ్ వాడు గాంజా తీసుకుని ఇంటికి వస్తున్నాడమ్మా స్కూల్లో
నిజంగా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈరోజు ఉన్నామో తెలుసా? ఈరోజుకి ఆల్ ఆఫ్ సడన్ మేము ఈరోజు మేము తగ్గించేస్తామనో, ఈరోజు మేము అరికట్టేస్తామనో, ఫినిష్ చేసేస్తామనో ఎవరూ చెప్పలేరు. మేము నియంత్రిస్తాం, డెఫినెట్గా నియంత్రించాలి. నియంత్రించడానికి డే ఫస్ట్ నేను పర్టికులర్గా తీసుకున్నదే ఇది గంజా ఇష్యూని. అరకు, పాడేరు ఆ వెనక పైన ఉన్న ఏఓబి అంటే మన ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఆ ఏరియాస్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందన్న సంగతి అందరికీ తెలుసు. ఆ ట్రాన్స్పోర్టేషన్లో విషయం ఏంటంటే అరికట్టాల్సిన లాస్ట్ 5 సంవత్సరాలు మీరు నమ్ముతారా, డిఫరెంట్ యాంగిల్స్ నాకు చూపించారు పోలీస్ డిపార్ట్మెంట్లో. మేడం ఈ ఏరియా నుంచి రావచ్చు, ఈ ఏరియా నుంచి రావచ్చు, ఈ ఏరియా నుంచి రావచ్చు. ఓకే, ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని అడిగాను. 3. అన్ని వేస్లో 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఓకే, 3 కెమెరాస్ ఉన్నాయా? లేవు మేడం. మరి ఏం చూస్తారు? కెమెరాస్ లేవు, అక్కడ సిబ్బంది ఎవరో ఒక కానిస్టేబుల్ హోంగార్డ్ను పెడతారు. 3 చెక్ పోస్టులు, మరి ఎలా కంట్రోల్ చేస్తారు? మీరు నమ్ముతారా, గాంజా కల్టివేషన్లో స్పిన్నర్స్ అవి యూజ్ చేస్తున్నారు తెలుసా మీకు? టెక్నాలజీ ఎలా యూజ్ చేస్తున్నారు తెలుసా వాళ్ళు? అది నాకు అర్థం అవ్వలేదు అసలు. ఏంటి డ్రిప్ ఇరిగేషన్, డ్రిప్ పెడుతున్నారంట గాంజా అంటే దానికి వాటర్ ఎక్కువ ఉండాలంట. వాటర్ ఎక్కువ దానికి డ్రిప్ కూడా పెడుతున్నారంట. అంటే అంతలా కల్టివేట్ చేస్తున్నారు. లాస్ట్ టైం గిరిజనులకు ఇవ్వాల్సిన సబ్సిడీస్ కూడా లేక, వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలు లేక, వాళ్ళకి వీళ్ళని బెదిరించి అక్కడ ఎవరైతే కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ కల్టివేషన్ చేసే పరిస్థితి. ఎంత దారుణం అయిపోయింది తెలుసు. అపార్ట్మెంట్లో పెంచుతున్నారండి. లాస్ట్ 5 years అపార్ట్మెంట్స్లో పైన సెల్లార్స్ మీద పెంచారు. మ్యామ్ ఒక సైడ్ ఏమో ఈ వర్షన్ ఉంది, ఇంకో సైడ్ ఏమో ఎస్సీబీ పెట్టి ఓన్లీ గాంజాను అరికట్టడానికి బ్లాక్ మార్కెట్లో ఉన్న లిక్కర్. ఎస్సీబీ అన్నది ఎస్పెషల్లీ గాంజా కాదు. ఎస్సీబీ అన్నది అంటే నా డిపార్ట్మెంట్ గురించి నేను మాట్లాడుకోవడం కాదు, కానీ లాస్ట్ టైం డిపార్ట్మెంట్ ఎస్సీబీ లిటరల్లీ చెప్పాలంటే ఒక ఇసుక మాఫియా చేయటానికి, లిక్కర్ మాఫియా చేయటానికి, వాళ్ళు దండుకోవటానికి ఎస్సీబీ అని నిజంగా వాళ్ళు అక్కడ వాళ్ళు పెట్టుకున్నారు. అంటే సెబ్ అనేసరికి ఏంటంటే బయట నుంచి లిక్కర్ లోపలికి రాకూడదు. అంటే ఇక్కడ ఉన్న ఏ లిక్కర్ పెట్టినా అదే తాగాలి. అఫ్కోర్స్ బయట నుంచి లిక్కర్ రాకూడదు, కంట్రోల్ చేసేవాళ్ళు. దానికి కేసులు పెట్టేవాళ్ళు. ఇసుక పాలసీ మీద, ఈ రెండింటి మీద ఎక్కువగా వర్క్ చేసింది. గాంజా మీద వాళ్ళు ఎక్స్క్లూజివ్గా గాంజా మీద సెబ్ వర్క్ చేయలేదు. వన్ ఆఫ్ ద పార్ట్ కింద నార్కోటిక్స్ ఏదైతే ఉందో ఆ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అది ఇంచుమించుగా నాకు తెలిసి హైదరాబాద్లో ఒక సెల్ ఉంది, ఇక్కడ ఎక్కడ లేదు. ఇక్కడ సిఐడిలో ఇంక్లూడ్ అయింది మొన్నటి వరకు. ఇప్పుడు మేము దాన్ని బయటకు తీసుకొస్తున్నాం. దానికి ఒక సెపరేట్గా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకుని దానికి ఒక సెపరేట్గా ఒక డీజీ లెవెల్లో డిఐజీ లెవెల్లో ఒక ఆఫీసర్నేసి ఈరోజు అది రేపో మాపో ఒక క్యాబినెట్కి వెళ్తుంది. దానికి మొత్తం అప్రూవల్ వస్తుంది. ఒక సెపరేట్ సిస్టమ్నే పెడుతున్నాం ఈరోజు గాంజా అరికట్టడానికి. మ్యామ్ దిశ యాక్ట్ మీద కూడా మీరు కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. మీ ప్రాబ్లం యాక్ట్తోనా లేదంటే దాని ఎగ్జిక్యూషన్ ఎలాగైతే జరిగింది దాంతోనా? ఎందుకంటే 2 వారాల్లో శిక్ష పడిపోతుంది అని స్టేట్మెంట్స్ చేశారు. ఆ టైంలో అది చాలా పాజిటివ్గా రిసీవ్ అయింది. అంటే నిజంగానే 2 వారాల్లో శిక్ష, ఐ మీన్ లీగల్లీ లా అనేది 90 రోజుల వరకు గడువిస్తుంది మీకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి. కానీ అవన్నీ అమెండ్మెంట్స్ చేసి 16 రోజుల్లో శిక్ష పడేటట్టు. ఎగ్జాక్ట్ వాట్ ఇస్ ద పాయింట్? అమెండ్మెంట్స్ చేయాలి, ఎక్కడ చేశారు? దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఎక్కడ ఇచ్చారు? దానికి కావాలి మెన్ను పెంచాలి, ఎక్కడ పెంచారు? అంటే ఈరోజు ఏదో చప్పట్లు కొట్టించుకుందామని చెప్పేసి అసెంబ్లీలో కూర్చొని దిశా చట్టం పెట్టాం. నేను దిశా చట్టం ఆ రోజు బిల్ పాస్ అయిన రోజు నేను ఒక మాట అన్నా, ఇదే కనుక ఇంప్లిమెంట్ అయితే ఫస్ట్ బొకే తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి నేనే వెళ్ళిస్తాను ఫస్ట్ బొకే. నిజంగా 21 daysలో కనుక శిక్ష పడితే. అది ఎందుకు ఈరోజు ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉండాలండి? ఎక్కడున్నాయి ఫోరెన్సిక్ ల్యాబ్? మీరు నమ్ముతారా? అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతిలో ఉందని ఫండింగ్ వచ్చిన తర్వాత కూడా దాన్ని కన్స్ట్రక్ట్ చేయకుండా ఆపాడు తెలుసా మీకు? ఎలా జరిగిపోతే దిశా చట్టం చట్టబద్ధత ఎలా వచ్చేస్తుంది? మెన్ ఎక్కడున్నారు? మెన్ ఏ రోజు చూసినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర మా ఇళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. అంతే తప్పించి కాపలా కాయడానికి ఉన్నారు తప్పించి ఏ రోజు కూడా వర్క్ చేయడానికి ముందుకు రాలేదు. ఒక పక్క నుంచి లీగల్గా చూసుకోవాలి, ఛార్జ్ షీట్స్ ఓపెన్ చేయాలి. అంటే ఒక సిస్టమ్ మొత్తాన్ని స్టిమ్యులేట్ చేసి ఇలాంటి చట్టాలకు తీసుకురావాలి. అంతే తప్పించి జనాల దగ్గర చప్పట్లు కొట్టించుకోవడానికో లేకపోతే అసెంబ్లీలో కూర్చొని పొగిడించుకోవడానికో ఇలాంటి చట్టాలు కాదు. ఎందుకు పోనీ గవర్నమెంట్కి పంపించు, సెంట్రల్ గవర్నమెంట్కి పంపించు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ అమెండ్మెంట్స్ చేసి పంపించండి అని ఇచ్చింది. మరి ఎందుకు చేయలేదు 2-3 years వరకు? నువ్వు అది పక్కన పెట్టండి. దిశా చట్టం కాదని మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం.
దిశ చట్టమే లేదు, దిశ పోలీస్ స్టేషన్స్. దిశ పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం కేసు కట్టేదానికి కూడా అథారిటీ లేదు అక్కడ. దిశ పోలీస్ స్టేషన్ దేనికి? ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తిని పెట్టావు, ఓ మహిళా పోలీస్ స్టేషన్ టర్నప్ చేసి దిశ పోలీస్ స్టేషన్ పెట్టావు. దేనికి? చట్టమే లేని దానికి దిశ పోలీస్ స్టేషన్ ఏంటి, దిశ పోలీసులు ఏంటి? పోనీ అందరం మేము ఏదో మాట్లాడుతున్నాం, యాప్ అన్నాం. మీకు నమ్ముతారా, మీ యాప్ను కూడా మగవాళ్ళకి కూడా డౌన్లోడ్ చేయించారు నెంబరింగ్ గురించి. అంటే నేనేమంటానంటే సిస్టమ్ని ఆల్ డిపార్ట్మెంట్స్ అలాగే కొలాప్స్ చేశారు. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే అయిపోయింది, ఎండోమెంట్స్ అలాగే అయిపోయింది, ఇరిగేషన్ అలాగే అయిపోయింది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా అలాగే అయిపోయింది. అన్ని డిపార్ట్మెంట్స్ కంప్లీట్గా నిర్వీర్యం చేశారు. ఆ విషయం ప్రజలు తెలుసుకున్నారు. దెన్ అంటే మీకు అన్నదాని ప్రకారం దిశ యాక్ట్ మీడియా స్టేట్మెంట్లకు మాత్రమే అంతే. సీమితం అయింది, కానీ అంతే. గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూషన్ లెవెల్లో ఏమీ కాలేదు. లేదు. మ్యామ్, నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం స్టేట్లో ఉన్న ఆర్థిక పరిస్థితి వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశారు. చాలా అంటే 9,70,000 పైగా అప్పు ఉంది వాళ్ళ స్టేట్కి అని చెప్పి ఫిగర్ కూడా రిలీజ్ చేశారు. రెండు విషయాలు ఇక్కడ. ఈ ఆర్థిక పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ చేసిన ప్రామిసెస్ డెలివర్ చేయడం పాసిబుల్ అవుతుందా? ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే అది పాసిబుల్ కాకపోవచ్చు, అందుకనే ఈ నెగటివ్ ఇప్పుడు తెస్తున్నారు అంటున్నారు. ఒక సైడ్ ఏమో టీడీపీ ఏమంటుందంటే మేము ట్రాన్స్పరెంట్గా ఉండాలనుకుంటున్నాం, పబ్లిక్కి తెలియాలి ఏం పరిస్థితి ఉందో ఎగ్జాక్ట్లీ అని అంటున్నారు. అంటే ఇది స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం అనేది పాసిబులా లాంగ్ రన్లో? ఏదండి మీ క్వశ్చన్ చెప్పనా? చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటేనే దానికి కట్టుబడి ఉండే వ్యక్తి. అటువంటిది ప్రామిసెస్ చేసిన తర్వాత ఆ ప్రామిసెస్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో ఆయన డెఫినెట్గా ముందుంటారు. కానీ ఒక ఆర్థిక వ్యవస్థని ఎంత చిన్నాభిన్నం చేశాడు ఇతను అన్నది ప్రజలకు తెలియాలి కదా. ప్రజలకు తెలియాలి డెఫినెట్గా. ఏ వ్యవస్థలోని కూడా డబ్బులు, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అంటే నాది హోమ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా. ఈ జీపీఎఫ్ లోన్స్ అవి ఉంటాయి, అఫీషియల్స్ అందరికీ కూడా పాపం కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని అంతటే కొంత దాచుకొని జీపీఎఫ్ పెట్టుకుంటారు. ఆ జీపీఎఫ్ అమౌంట్ని కూడా టర్నప్ చేసేసాడు, అంటే స్కీమ్స్ ఇవ్వడానికి వాడేశారు. వాడటం వల్ల ఈరోజు ఎందుకు వాడారని కోర్టుకి వెళ్తే రాంగ్ క్లిక్ బటన్ చేసాం, మేము రాంగ్ క్లిక్ చేసామండి బటన్, అందువల్ల వెళ్ళిపోయానని చెప్పారు. అంటే ఎవరికి తెలియదు డబ్బులు యూజ్ అవుతున్నట్టు. తెలియదు. అంటే ఇలాంటిది రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎవ్రీ డిపార్ట్మెంట్లోని కూడా మొత్తం వ్యవస్థను అంతటిని నిర్వీర్యం చేసేసి అన్నింటినీ కూడా టర్నప్ చేసి వాటన్నిటిని కూడా సంపద సృష్టించారు. ఇప్పుడు ఏమంటారు, ఎవరైనా ఏమంటారు, ఖర్చు పెడుతున్నాం అనుకోండి ఇంట్లో ఫుల్గానే, అరే సంపాదించోడ్రా ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. లేకపోతే సంపాదన లేనోడికి ఖర్చు ఏంటి అని అడుగుతారు. అది ఒక కుటుంబంలో జరిగేది. అది నువ్వేమీ సంపాదించకుండా ఇష్టానుసారంగా జనాలకి తీసుకొచ్చి ఊరకనే పంచుకుని పోతారంటే జనాలు ఎందుకు ఊరుకుంటారు? సో అదే జరిగింది. ఆ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు తెలియాలి, మనం ఉన్న సిచ్యువేషన్ తెలియాలి. అంతే తప్పించి చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేయలేదు, ఏం పెన్షన్ ఇవ్వలేదా, 2 నెలలు అనుకున్న విధంగా పెన్షన్స్ మనం పెట్టుకోలేదా, ఉచిత ఇసుకని మేము ప్రమోట్ చేసుకోలేదా, ఈరోజు అన్నా క్యాంటీన్లు మేము పెట్టుకోవట్లేదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము రద్దు చేసుకోలేదా, మేము 5 సంవత్సరాలు ఇప్పుడు ఉన్న 2 monthsలోనే మేము ఆల్రెడీ మేము ప్రామిసెస్ చేసి ఇవన్నీ మా ప్రామిసెసేగా, ఇవన్నీ కూడా మేము చేసుకొని ముందుకు వెళ్తున్నాము. సో ఎవ్రీ ఆస్పెక్ట్లోని చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా చేయగలరు. సో ప్రామిసెస్కి దీనికి సంబంధం లేదు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ జనాలకి తెలియాలి ఏం జరిగింది, లాస్ట్ 5 సంవత్సరాలు ఏం జరిగిందనే జనాలకు తెలియాలనే ఉద్దేశంతో మేము చెప్పాం. దాన్ని ఎలాగ మళ్ళీ పికప్ చేయాలి, పూలప్ చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. డెఫినెట్గా చేయగల నమ్మకం ఉంటుంది. మ్యామ్, ఒక సైడ్ ఏమో స్టేట్ ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, ఇంకో సైడ్ ఏమో నేను వైట్ పేపర్లో కొన్ని ఫిగర్స్ చదివొచ్చాను. నిన్న కూడా ఏదో హెడ్లైన్ కూడా వచ్చింది ఏంటంటే 1,34,00,000 రూపాయలు సీఎం ఇంట్లో ఎలుకలు పట్టడానికి యూజ్ అయ్యాయి, ఇంకోటి ఏమో 700 కోట్ల రూపాయలు ఆయన ఫేస్, ఆయన ఇమేజ్ ఫౌండేషన్ స్టోన్ మీద కార్వింగ్ చేయడానికి యూజ్ అయింది అని చెప్పి. దీని మీద మీరు ఎలా సంధిస్తున్నారు? ఎందుకంటే దీనికి పబ్లిసిటీ పిచ్చి చాలా పీక్స్లో ఉంటుందండి. ఎక్కడైనా తను కనిపించాలి. తన కనుక కనిపిస్తే వాడు ఎలా అనుకుంటాడంటే, ఆయన నా ఫోటో కనిపిస్తే జనాలు ఓటేసేస్తారన్న ఫీలింగ్లో ఉంటాడు, నా ఫోటో కనిపించకపోతే జనాలు మర్చిపోతారేమో అని ఫీలింగ్లో ఉంటాడు. లేకపోతే సర్వే రాళ్ళ మీద ఎవడన్నా వేసుకుంటాడమ్మా. మీరు నమ్ముతారా, డెత్ సర్టిఫికేట్ మీద కూడా మొన్నటి వరకు ఆయన ఫోటో ఉండేది, సేమ్ ఫోటో. బర్త్ సర్టిఫికేట్ మీద, డెత్ సర్టిఫికేట్ మీద కూడా ఆయన ఫొటోస్, పాస్బుక్ల మీద ఆయన ఫొటోస్, ఆఖరికి ఈ రాళ్ళ మీద ఆయన ఫొటోస్. అంటే ఎక్కడ పడితే అక్కడ ఆయన ఫోటో లేనిది ఏది కూడా ముందుకెళ్దాం. నాకు ఆశ్చర్యం అనిపించింది, 700 కోట్లు దగ్గర ఓన్లీ మొన్న ఆ రాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు?
ఎలా యూజ్ చేయాలి దాని మీద ఒక డిస్కషన్ జరుగుతుంది. జరగాలి, ఎందుకంటే వేస్ట్ అవన్నీ. 700 కోట్లు ఏంటి, ఎలుకలు పడడానికి ఏంటి, ఆయన మెయింటెనెన్స్కి ఏంటి, ఎన్ని వేల కోట్లు అయిందండి. సో నేనేమంటానంటే ఇవన్నీ ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గుతాయి, ఇవన్నీ ఉండవు. పూలప్ చేయొచ్చు. ఆర్థిక వ్యవస్థను మళ్ళీ తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అవసరం. ఈరోజు వచ్చారు, డెఫినెట్గా గాడిలో పడుతుంది. మ్యామ్, అంబేద్కర్ స్టాచ్యూ ఇన్సిడెంట్లో ఏదో పెద్ద కాన్స్పిరసీ థియరీ ఉంది, టీడీపీ వాళ్ళు దాని వెనకాల ఉన్నారు అని చెప్పేసి స్టేట్మెంట్స్ వచ్చాయి. మీరేమంటారు దాని మీద? ఏదైనా ఉన్నారనుకుంటే ఆధారాలు చూపించమనండి. ఆధారాలు చూపిస్తే డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఆయన చెప్పాను కదండి, ఆయనకు అవకాశం లేదు, కానీ లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహం పక్కన ఆయన విగ్రహం పెట్టుకుంటాడు బతుకుండగానే. అవకాశం లేక ఆగిపోయాడు, అంత పబ్లిసిటీ పిచ్చోడు అది. అండ్ లాస్ట్ ఆస్పెక్ట్ మ్యామ్, వైట్ పేపర్స్లో చాలా సీరియస్ అక్యూజేషన్స్ అనేవి వచ్చాయి. ఒకటి, చాలా క్యాష్, లిక్కర్లో చాలా క్యాష్ పేమెంట్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది, ఆ డబ్బుల్లో తప్పులు దొరికాయి. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి జెడ్ సెక్యూరిటీ జోన్లో కూడా డ్రోన్స్ ఫ్లై చేశారని ఒక లైన్ వచ్చింది. ఇవన్నీ చాలా సీరియస్ అలిగేషన్స్, అంటే క్రిమినల్ ఒఫెన్సెస్. సో వీటి పరంగా మీ యాక్షన్ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ లిక్కర్ మీద సిఐడికి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా చెప్పున్నారండి. ఆ సిఐడికి ఇస్తున్నారు ఆ లిక్కర్ ఇష్యూ కూడా. ఎంత దారుణం అండి. ఈ రోజుల్లో పానీపూరి బండివాడు కూడా పేటీఎం, గూగుల్ పే పెడుతున్నాడు, స్కానర్ పెడుతున్నాడు. లిక్కర్ షాపుల్లో ఉండవు. అన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ సర్క్యులేట్ అయ్యే ఆ లిక్కర్ షాప్స్లో కూడా డిజిటల్ పేమెంట్ లేదు. సో వీటన్నిటి మీద కూడా ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్న రీసెంట్గా అసెంబ్లీలో కూడా చెప్పున్నారు. దాని మీద కంపల్సరీ ఎంక్వైరీ జరుగుతుంది. నిందితులు ఎవరైనా ఉన్నా కూడా 80% వదిలే ప్రసక్తి లేదు. ఎంత దారుణం చూస్తున్నారు కదండి. ఫైళ్ళు తగలెట్టేసుకుంటున్నారండి, ఫైళ్ళు కూడా తగలబెట్టేస్తున్నారు. అంటే వాళ్ళ తాలూకా చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని అలాంటి వ్యవహారాలకు కూడా తెగబడుతున్నారు. వాటన్నిటినీ కంట్రోల్ చేసే బాధ్యత ఈరోజు మా గవర్నమెంట్ మీద ఉంది. డెఫినెట్గా అవన్నీ కూడా కంట్రోల్ చేస్తాం. ఎక్కడా కూడా అవతరుడు ఒకటి మాత్రం చాలా క్లియర్ అండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తప్పు చేయాలనుకునేవాడు భయపడతాడు, భయపడాలి అంతే. మ్యామ్, నా లాస్ట్ క్వశ్చన్ మీకు. 2 వర్జన్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఇస్ డౌన్ అండ్ అవుట్, ఇంకెప్పటికీ, అంటే చాప్టర్ క్లోజ్ అంటున్నారు చాలామంది. ఇంకొకరు ఏమంటున్నారంటే, మీ ఎగ్జాంపుల్ చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చూసుకున్నా కానీ ఇప్పుడు టీడీపీ మళ్ళీ 2019 ఎలక్షన్ రిజల్ట్ తర్వాత 2024లో పవర్లోకి వచ్చింది. దే ఆర్ నాట్ డౌన్ అండ్ అవుట్, ఇంకా చాప్టర్ మిగిలి ఉంది అంటున్నారు. మీరు పొలిటికల్గా దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే డూ యూ బిలీవ్ జగన్స్ చాప్టర్ ఇస్ డన్ అండ్ క్లోజ్ రైట్ నౌ? ఒక విషయం చెప్పనండి, తెలుగుదేశం పార్టీ అన్నది క్యాడర్ బేస్డ్ పార్టీ. ఓకే, జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నది లీడర్ బేస్డ్ పార్టీ. క్యాడర్ బేస్డ్ పార్టీ ఏ రోజైనా పడినా లేచి నుంచోడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మీరు నమ్మండి, 23 సీట్లు వచ్చిన తర్వాత కూడా తిరిగి 164కి ఈరోజు జనసేనతో కలిపి మేము వచ్చామంటే కేవలం కార్యకర్త చేసిన సేవ, కార్యకర్త చేసిన త్యాగం. లీడర్స్గా మేము వర్క్ చేసినా గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్త అన్నవాడు కసిగా పనిచేశాడు, ఓటర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి మేము ఈరోజు ఈ పొజిషన్కి మేము రాగలిగాం. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి నేచర్ ఎలా ఉంటుందంటే క్రైసిస్ని చాలా చాకచక్యంగానే హ్యాండిల్ చేస్తారు. ఆ ఓర్పు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి మీద జనాలకి ఒక నమ్మకం ఉంది. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా ఆయన ఈరోజు 164 సీట్లు రావడానికి మన అందులోనే అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం, ఈ 2 కూడా మోడీ గారి మీద ఉన్న నమ్మకం, ఈ 3 ఆస్పెక్ట్స్ ఈరోజు మమ్మల్ని కూర్చోబెట్టడానికి పనికొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఒక్క ఛాన్స్ అనుకుంటే వచ్చిన మనిషి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వచ్చిన దగ్గర నుంచి ఏం చేశాడు? సంపద సృష్టించడం చేత కాదు, అన్ని అప్పులు చేస్తాడు. ఆఖరికి మా కమిషనర్ బిల్డింగ్స్ కూడా తాకట్టు పెట్టేశాడు. ఎప్పుడు ఎవరు ల్యాండ్ మీదకి వస్తాడో తెలియదు. ఆ భయం అన్నది ఒకటి క్రియేట్ చేశాడు. జనాలు ఎందుకు నమ్ముతారు? ఈరోజు మేము ఓడిస్తే ఓడిపోయాడా అన్నది పక్కన పెడితే ఆయన సెల్ఫ్ గోల్తో ఓడిపోయాడు అని చేసిన అరాచకాలు ఆయన ఓడించిన ఈరోజు డెఫినెట్గా. అది అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం. అందువలన మళ్ళా తిరిగి ఇతని గాడేదో మాట్లాడుతున్నాడు, కళ్ళు మూసుకుంటే లేచి తెరిచేలోపు 5 సంవత్సరాలు అయిపోద్ది, బిర్యానీ పలావ్ అంటే అడ్మినిస్ట్రేషన్ని బిర్యానీలతోని పలావ్తోని పోల్చిన ఎక్సెస్ ఏమనేది నేను చూడలే. బిర్యానీ పలావ్ ఏంటండి నాకు అర్థం కాదు.
పద్దాలు ఏంటి? రీసెంట్గా మీరు చూసే ఉంటారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మిమ్మల్ని ఏమంటున్నారంటే మీరు ఓన్లీ జగన్ గారిని తిడితే బ్రౌనీ పాయింట్స్ ఎర్న్ చేసుకుంటారేమో చంద్రబాబు నాయుడు గారి ముందు, ఆయన స్టేట్మెంట్ చేశారు మీరు ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి అని చెప్తే అదొక మోటివేషన్లా తీసుకోకుండా వాళ్ళు ఎలా టర్న్ చేస్తున్నారంటే దాన్ని, అంటే వాళ్ళ వర్జన్ దీని మీద ఏంటంటే మీరు బాగా పని చేయట్లేదు అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారు, ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అనేది వాళ్ళ ఒక మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు దాని మీద. వాళ్ళు ఏదైనానండి, అంటే అతనికి ఏంటంటే నా మీద ఒక చిన్న కోపం ఉంది. నేను పులివెందుల ఎమ్మెల్యే అనకపోతే ఏమంటా ఉంది ఆయన జస్ట్ నో పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కదా. అక్కడ ఏదో ఒక మనోడు కొంచెం కోపం వచ్చిందంట, ఏదో రకంగా నా గురించి మాట్లాడాలి. వాట్ ఎవర్ ఇట్ మాట్లాడు, నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో, ఏ స్టేట్మెంట్ అసలు చేసుకో. చాప్టర్ క్లోజ్ అంటారు. నేనే అంతే, ఆల్రెడీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అది 11 మంది, ఆ 11 మంది ఎంతమంది ఉంటారో ఒకసారి చెక్ చేయండి 5 సంవత్సరాల్లో. ఏమో అటు నుంచి ఒక 5గురు ఇటువే రావచ్చేమో, ఎవరికి తెలుసు. నువ్వు తీసుకోలేదా లాస్ట్ టైం 23 మంది మా దగ్గర ఉన్నప్పుడు నువ్వు తీసుకోలేదా ఒక నలుగురిని? ఏమి ఇటువైపు రావచ్చేమో, ఎవరికి తెలుసు. అవన్నీ ఇప్పుడు పక్కన పెట్టండి, మేమేం డిస్టర్బ్ చేయం. ఆ 11 మందితో ఏం చేసుకుంటూ చేసుకో. కానీ ఏదో ఒక రకంగా క్రియేట్ చేసి మా మీద బురద జల్లి గవర్నమెంట్కి మధ్య తీసుకొస్తామంటే మాత్రం ఒప్పుకోం. మ్యామ్ మీ ఆఖరి కామెంట్ ఏదైతే టెంపుల్స్ మీద అటాక్ జరిగిందని వైట్ పేపర్లో పెట్టారో, వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళ వర్జన్ ఏంటంటే ఇవన్నీ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్, అయితే టీడీపీ దీని వెనకాల ఉంది, లేదంటే ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ని వీళ్ళు ఒక స్టోరీ అని అల్లుతున్నారు, కావాలని నన్ను యాంటీ హిందూలాగా చూపించాలని అని వాళ్ళ వర్జన్. మీరు దీని మీద ఏమనబోతున్నారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఫేత్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సెన్సిటివ్ టాపిక్. ఈ ఆస్పెక్ట్ మీద మీకు ఏం చెప్పబోతున్నారు అండ్ యాక్షన్ ఎలా కాబోతుంది నెక్స్ట్? ఇప్పుడు నేను ఏమంటానంటే అండి, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ రోజు అంతర్వేదిలో రథం కాలిపోయినా, లేదు మనకి రామతీర్థంలోని రాముడి తల తీసేసిన, అది నరికేసిన, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలోనూ ఏ రోజైనా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడడం మీరు విన్నారా? జస్ట్ ఒకసారి ఆలోచించండి. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఒక హైందవ సాంప్రదాయానికి మీద ఒక మచ్చ తీసుకొచ్చే పరిస్థితిలో వచ్చిందన్నప్పుడు ఒక బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ అయినా ఇవ్వగలిగారు అతను. ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్ని జరిగినాయి? చాలా సీరియల్ లాగా జరిగాయన్నమాట. పలానా దగ్గర టెంపుల్ ఇలా అయింది, పలానా దగ్గర టెంపుల్ ఇలా తీసేశారు. ఆఖరి కనకదుర్గమ్మ టెంపుల్లో సింహద్వారాల దగ్గర సింహాలు ఉంటాయి కదా, అవి కూడా ఎత్తుకుపోయారు వెండివి. అంటే ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడకుండా బయటకు వచ్చి నాని ఏం మాట్లాడేవాడు? రాముడు తల నరికేస్తే ఇప్పుడు రాముడు కాకుండా పోయాడా? ఆంజనేయుడు తల చేయి తీసేస్తే ఆంజనేయుడు అంటే వాళ్ళ వెర్షన్స్ అలా మాట్లాడుతున్నప్పుడైనా ఖండించాలి కదా. సో ఇవన్నీ మేము మాట్లాడడం కాదు, నిన్ను జనాలు చూస్తున్నారు, జనాలు ఒక థింకింగ్లోకి వెళ్ళారు, నీ మీద ఒక ఒపీనియన్కి వచ్చారు జనాలు. సో దట్ ఈరోజు రిజల్ట్ ఇచ్చారు. దానికి మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడడం? అంటే అతనికి ప్యాషన్ ఏంటంటే ఎవడేం చేయనియండి, తిన్నగా తిరిగి మన చంద్రబాబు నాయుడు దగ్గర ఆగుతుంది, తిన్నగా తిరిగి వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆగుతుంది. అరే నీకు బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా పొలిటికల్గా మాట్లాడుకోవాలనుకున్నప్పుడు పొలిటికల్గా మాట్లాడాలి. పర్సనల్ ఇష్యూస్ ఎత్తుతున్నాడంటేనే తన గోయి తను తవ్వుకుంటున్నట్టే. మీరు అబ్జర్వ్ చేయండి, పిల్లలకు సంబంధించిన ఒక ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా దరిద్రంగా మాట్లాడాడు. అరే ఎదురుగా నువ్వు చూసి ఒక ఇన్స్పైర్ అవ్వాల్సిన పిల్లలు, ఇన్స్పైర్ చేయాల్సిన పొజిషన్లో నువ్వు ఉండి ఇన్స్పైర్ అవ్వాల్సిన పొజిషన్లో వాళ్ళు ఉండేటప్పుడు నువ్వు మాట్లాడే తీరు ఎలా ఉంటుంది, నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ ఏంటి, అది కూడా మర్చిపోయి ఆ రోజు తన దిగజారుడుతనానికి ఒక నిదర్శనం, తన అంటే డౌన్ఫాల్కి ఒక నిదర్శనం అది. అందువల్ల అలా మాట్లాడగలిగాడు. ఇవన్నీ కూడా అతనికి రీసెంట్గా ఈ స్టేట్మెంట్ పరామర్శకు వెళ్ళి స్కీముల గురించి అడగడం ఏంటి అని కూడా మీకు అన్నారు. అడిగానండి. ఇప్పుడు పరామర్శకు వెళ్ళారు, అయ్యో చనిపోయారా, మీ కుటుంబానికి ఆధారం ఏంటి, నేనేమైనా సాయం చేయనా, మనం ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఇంతని పట్టుకునేట వరకు మనం ఫైట్ చేద్దాం, ఇలాంటి మాటలు మాట్లాడతారు ఎవరైనా. ఆలోచించండి. బయటకు వచ్చి అక్కడే కూర్చొని నేనుండుంటే అమ్మఒడి వచ్చేది కదా, నేనుండుంటే అలాది వచ్చేది కదా, నేనుండుంటే ఇలాది వచ్చేది కదా అంటే అక్కడికి వెళ్ళి కూడా రాజకీయం మాట్లాడుతున్నాడు. ఆయన మనసులో మీరు దాన్నే అంటాను, ఆయనకి ఆ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఆయన ఇంకా ఒక సీఎం ఫీలింగ్లో ఉన్నాడు. ఆయన ఎక్స్ సీఎం, నాకు 11 మందే ఇచ్చారు, ప్రజలు నాకు ఇది మ్యాండేట్ ఇచ్చారన్న సంగతి ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ ఏడుపులు ఏంటండి? అయ్యా ఇంటి దగ్గరికి వెళ్ళావు, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చదువుకున్నారా, వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇవ్వాలా, వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేయాలా, వాటి గురించి మాట్లాడట్లేదు, వాటి గురించి అసలు పట్టించుకోవట్లే.
నిన్న కూడా నంద్యాల వెళ్ళొచ్చి బయటకు వచ్చి అమ్మఒడి నేను వచ్చుంటే డబ్బులు వచ్చేవి, లేకపోతే నేను వచ్చుంటే రైతులకి ఇది వచ్చేది, నేను వచ్చుంటే ఇలా వచ్చేది, అదే చెప్తున్నాడు. స్కీములు రాలేదని అడిగినందుకు చంపేశారు అన్నది టర్నప్ చేశాడు. అసలు ఒకసారి అక్కడ చిన్న పిల్లోడిని అడిగినా అక్కడ వర్గ విభేదాల గురించి చెప్తారు అక్కడ ఆ విలేజ్లో. అలాంటిది అక్కడ బయటకు వచ్చి ఈ రకంగా ప్రోపగండా చేస్తాడు. అందువలన జనాలు కూడా ఇంకా తనకు పోయి తను తవ్వుకుంటున్నాడు, అంతకుమించి ఇంకేం. మ్యామ్, మీ క్లోజింగ్ కామెంట్స్ మా దర్శకుల కోసం. అండ్ ఇప్పుడు ఒక ట్రెండ్ వచ్చింది ఇండియన్ పాలిటిక్స్లో, మీకు ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఏంటంటే, ఇంతకుముందు కొన్ని దశాబ్దాల ముందు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ చేసి అది నడిచేది, ఒక పాయింట్లో నడిచేది హిస్టరీలో. కానీ ఇవాళ రోజు ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఎక్కువ అయిపోయేసరికి సోషల్ మీడియా త్రూగా, టెక్నాలజీ త్రూగా మనుషులకి రియాలిటీ కావాలి. అంటే ఏదైతే రియల్గా ఉందో అదే వచ్చి మీరు చెప్పండి, మేము నమ్ముతాము, వీ కెన్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటున్నాడు ఆడియన్స్ కూడా. దీని పరంగా మీ స్టాండ్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ పాలిటీషియన్ షుడ్ బిహేవ్? ఎందుకంటే మీరు ఇప్పుడు స్టేట్మెంట్ చేశాక ఏంటంటే, ఒక టైంలో నాకు అనిపించింది అవసరమా అని చెప్పి. చాలామంది పొలిటీషియన్స్ ఇవాళ కూడా నేను ఇది యాక్సెప్ట్ చేస్తే నేను వీక్గా కనిపిస్తానా, మెంటల్ హెల్త్ ఇష్యూస్ నేను యాక్సెప్ట్ చేయొచ్చా చేయలేనా అని చాలా కన్ఫ్యూజన్ లాగా ఉంది మొత్తం దేశం మొత్తం. సో మీ స్టాండ్ ఏంటి? అండ్ ఈ పొలిటికల్ సినారియో దేశంలో ఎక్కడికి వెళ్తుంది? యాక్చువల్గా పొలిటికల్ లీడర్ అన్న వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, అందులోనే ఎమ్మెల్యేస్ కింద నెగ్గినా, ఎంపీస్ కింద నెగ్గినా, మినిస్టర్స్ కింద ఉన్న అందరికన్నా ఎక్కువగా కేర్గా ఉండాల్సింది వాళ్ళే. ఎందుకంటే మమ్మల్ని కొన్ని కోట్ల మంది చూస్తారు, కొన్ని కోట్ల మంది మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు, కొన్ని లక్షల మంది అబ్జర్వ్ చేస్తారు, కొన్ని వేల మంది మమ్మల్ని ఇన్స్పైర్ అవుతారు. అటువంటి సిచ్యువేషన్స్లోని ఒక క్రెడిబిలిటీ కానీ, మా బాడీ లాంగ్వేజ్ కానీ, మా నోటి నుంచి వచ్చే ఒక్కొక్క మాట కానీ, ప్రతి ఒక్కటి కూడా కౌంటబుల్, అన్నీ అకౌంటబిలిటీ. సో అటువంటప్పుడు ప్రతి పొలిటికల్ లీడర్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు నమ్ముతారా, ఒక చిన్న వర్డ్, మనం ఏదో ట్రాన్స్లో ఉండి ఒక చిన్న వర్డ్, రాంగ్ వర్డ్ పడిందా, అది ఎంత ట్రోల్ అవుతుందంటే, అంటే ఎక్కడ మనం దొరుకుతామా అన్నది వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు ప్రత్యర్థులు. ఆ సిచ్యువేషన్ ఒకటైతే జనాలకి జవాబుదారీతనం. అరే ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగానో ఒక మినిస్టర్గా ఉన్నాను, నా కాన్స్టిట్యున్సీలో ప్రజలు వచ్చి ఇది అడిగారు, దీన్ని చేయాలనుకునేటప్పుడు మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి, మా నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి. మా ఒక్కల కష్టాలు కాదు, మా కుటుంబ కష్టాలు కాదు, ఈరోజు సుమారుగా స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరి కష్టం కూడా మా కష్టం కింద భావించి పనిచేసుకోవాల్సిన పరిస్థితి. దానికి మెంటల్ స్టెబిలిటీ ఎంత ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి. సో ఇవన్నీ కూడా క్రైటీరియాస్ అవుతాయండి ప్రతి పొలిటికల్ లీడర్కి కూడా. అనుకున్నంత ఈజీ అయితే కాదు, కానీ ఇది ఒక వరం. పొలిటికల్ లీడర్గా మేము ఉండడం, ఒక నెగ్గటం, ఇవన్నీ కూడా ఒక వరం. సో నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరైనా ఏదైనా ప్రజల పట్ల జవాబుదారీతనం, మనకి మనం జవాబు చెప్పుకునే పరిస్థితి, ఈ రెండూ ఉన్న రోజు ఏ పొలిటికల్ లీడర్ అయినా గెయిన్ అవుతారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలామందికి ఒక ఇన్స్పిరేషన్. నేను ఆయన పార్టీలో ఉన్నానని గురించి మాట్లాడలే. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎలాగైతే ఒక ఇన్స్పైరింగ్ లీడర్ కింద ఎలా అయితే ఉన్నారో, భావితరాల వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే అదొక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. అలాంటి వ్యక్తి దగ్గర పనిచేయటం, అలాంటి వ్యక్తి హయాంలో ఈరోజు మంత్రివర్గంలో నేను ఉండటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తా. ఆ విషయంలో నేను, నా పిల్లలు, పార్టీకి, ఈ రాష్ట్రానికి కూడా రుణపడి ఉంటాం. Thank you, ma'am. Thank you for speaking to One India, and we wish you a very good term as a Home Minister.